పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ డెమోకి వచ్చారు కాబట్టి పైథాన్ ఇది అది అని మాట్లాడకుండా అసలు విల్ ట్రై టు అండర్స్టాండ్ ద రియాలిటీ మార్కెట్ సిచ్యువేషన్. మీలో చాలా మంది మైండ్లో ఉండే మిత్స్, అసలు రియాలిటీ ఏంటి, మనం ఏం చేస్తే జాబ్ వస్తుంది, ఈ కోర్సులో మేము ఏమి నేర్పిస్తాం అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ ద చిన్నది దట్. ఓకేనా? సో మనందరం గ్యారంటీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లేకపోతే ఆన్లైన్లో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ జాబ్ రావాలి. దట్ ఈస్ అవర్ గోల్. ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్. కానీ మీలో ఎంతమందికి ఒక కంపెనీ మనకి జాబ్ ఇవ్వాలి అంటే మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే క్లారిటీ ఉంది? యాక్చువల్గా నేను మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేయండి. మీరు నాకు ఆ సమాధానం చెప్పగానే మిమ్మల్ని జాయిన్ అయిపోయి వెళ్ళిపోమని అడుగుతానని అనుకోవద్దు. జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి, అది మీ ఇష్టం, మీ కెరియర్, దచ్చినది ఉంటారు. ఓకేనా? బట్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. సో టెల్ మీ వాట్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ టు గివ్ ద జాబ్. వెరీ గుడ్. మీ బీటెక్ సర్టిఫికేట్ కాదు, మీ డిగ్రీ సర్టిఫికేట్ కాదు, మీ ఎంటెక్ సర్టిఫికేట్ కాదు అని అర్థమైందా లేదా? అది ఒక్కటే. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు క్లియర్గా చెప్పారు. వెరీ గుడ్. సో మన సర్టిఫికేట్ చూసి మనకు ఎవరు జాబ్ ఇవ్వట్లా. ఫస్ట్ థింగ్ స్కిల్స్ అన్నారు. ఏ స్కిల్స్ కావాలి? వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ద కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ? ఏ స్కిల్స్ కావాలి మన దగ్గర నుంచి కంపెనీకి? ఎవరికి ఐడియా ఉంది క్లియర్గా? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వెరీ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్. మిగతా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్. వెరీ గుడ్. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లా. మళ్ళీ వాళ్ళకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కంపెనీకి ఏం కావాలో మనకు తెలియకుండా కంపెనీ జాబ్ ఇస్తుందా? ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయగలమా? చాలా మంది మనం అమాయకంగా ఆలోచిస్తున్నాం. చాలా మంది అమాయకంగా ఆలోచిస్తున్నాం ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తలే, మన పక్కింటి వాళ్ళు ఏదో చెప్తారా చెప్తే నేను నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తలే. అసలు రియాలిటీ ఏంటో ఆలోచించాం, ఏం చేస్తున్నాం ఆలోచించాం, ఏమీ లేదు. మనం ఏదో బ్లైండ్గా మన పేరెంట్స్ ఫీ కడుతున్నారు, మనం ఏదో నేర్చుకుని జాబ్ వచ్చేస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి కంపెనీస్? ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రియల్గా కంపెనీస్ అన్ని ఏ మొత్తం యూజ్ చేస్తున్నాయి అనుకుంటున్నారా? లేదా ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం వస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇలా ఏ ఒక్కటో వస్తే మనల్ని కంపెనీ హైర్ చేసుకునే సిచ్యువేషన్ ఇప్పుడు లేవు. మీ దగ్గర నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే 4 ఇంపార్టెంట్ థింగ్స్ని మీ దగ్గర నుంచి చెక్ చేస్తున్నాయి కంపెనీస్. ఆ 4 క్వాలిటీస్ నీ దగ్గర ఉంటేనే విల్ బి గెటింగ్ టు జాబ్, అదర్వైజ్ నో. దట్స్ నథింగ్ ఉంది. ఏంటి శ్రీనివాస్ ఆ 4 క్వాలిటీస్ అంటే? ఫస్ట్ మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది లేకుండా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేవు. అది నువ్వు టెస్టర్ కూడా అవ్వలేవు, టెస్టింగ్లో కూడా వెళ్ళలేము మనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ ప్రైమరీ. దట్స్ ఉందా? యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సెకండ్ థింగ్, డేటా అనాలిసిస్ స్కిల్స్. డేటాను అనలైజ్ చేసి అందులో నుంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకురావాలో నీకు అర్థం కావాలి. దట్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎవ్రీ స్టూడెంట్ నీడ్స్ టు గెట్ ఇన్ టు ద జాబ్. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఏఐ. ఏ అంటే ఏ టూల్స్ నేర్చుకోవటం కాదు, కోడ్ని కాపీ పేస్ట్ చేయటం కాదు. కోడ్ని ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసి ఎస్ యాహూ నాకు కోడింగ్ వచ్చేసి ఫీల్ అవటం కాదు. ఏ అంటే చాలా ఉంది. ఏ అంటే మళ్ళీ నువ్వు పెద్ద పెద్ద విషయాలు నేర్చుకున్న కంపెనీస్ నేను ఫ్రెషర్గా ఏమని అడగవు. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత డేటా అనాలిసిస్ స్కిల్స్, తర్వాతే ఏ నాలెడ్జ్. అవి రెండు ఉండాలి ముందు, తర్వాత ఏ నాలెడ్జ్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, నీకు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ద పీపుల్ ఆర్ చెకింగ్. ఈ 4 థింగ్స్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. ఏ వల్ల ఏమైందంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక బెనిఫిట్ జరిగింది, ఒక మైనస్ కూడా జరిగింది యాజ్ ఏ ఫ్రెషర్గా. మీకు బెనిఫిట్ ఏంటంటే ఏ వలన సీనియర్స్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీలాంటి ఫ్రెషర్స్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వరంగా చెప్పండి, ఫ్రెషర్స్ని హైర్ చేసుకుని ఫ్రెషర్స్తోనే వర్క్ చేద్దాం, ఇన్నోవేటివ్గా చేస్తారు మనోళ్ళు అని థింక్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక మైనస్ ఏంటంటే అప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ మాకు పైథాన్ వస్తే జాబ్ వచ్చేసేది, సి లాంగ్వేజ్ వచ్చినా జాబ్ వచ్చేసేది, లేదా మైసీక్వల్ నేర్చుకుని జాబ్ వచ్చేది, ఒకటి నేర్చుకుని జాబ్ వచ్చేది. ఇప్పుడు ఏ రావటం వలన మెనీ థింగ్స్ని ఈజీగా చేయగలుగుతున్నారు. కాబట్టి నీకు వ్యాస్ట్గా ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి. మనోడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి, టిఎస్ఏ కైండ్ ఆఫ్ థింగ్ టు ఇంప్రూవ్ ద లాజికల్ థింకింగ్ తెలియాలి, డేటా అనాలిసిస్ తెలియాలి, తర్వాత ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేసే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యు. ఇది మైనస్ అనేది అనుకున్నా, ఇది కూడా బెనిఫిటే. మీరు నేర్చుకోవడం వల్ల ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ మీరు డెవలప్ చేయగలిగితే అది మీకు బెనిఫిట్ అవుతుంది, కానీ గ్యారంటీగా నెగిటివ్ అవ్వదు. సో ప్లీజ్ బీ క్లియర్. అర్థమైందండి? సో అందుకని ఐ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ కోర్స్. సో దిస్ కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్ Python full stack with A integration and DSA.
సో ఈ కోర్సులో ఇన్ని ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ మన అందరికీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ జాబ్ రావాలి. దట్స్ నథింగ్ మోర్ దాన్. కాపీ పేస్ట్ చేస్తే అది కోడింగ్ కాదు అని మీకు అర్థం కావాలి. చదవటం బయాటింగ్ అనేది లెర్నింగ్ కాదు అని మీకు అర్థం కావాలి. బయాటింగ్ మన కాలేజ్ వరకు సరిపోయింది. మనం ఏదో మాస్టర్లు ఏదో చెప్పారు, మనం ఏదో ఎన్నో మనం ఎగ్జామ్ 2 రోజుల ముందు బయాట్ చేసి ఏదో ఒకటి రాసేస్తే మనం పాస్ అయిపోయాం. అది నిజం అనుకుంటే మీ అమాయకత్వం. అది జస్ట్ మీకు సర్టిఫికేట్ తీసుకొచ్చింది అంతే, జాబ్ తీసుకొచ్చేవద్దు. జాబ్ తీసుకురావాలంటే నీ రియల్ నాలెడ్జ్ కావాలి. నువ్వు ఇంటర్వ్యూలో లైవ్లో ఒక పర్సన్ నీ ముందు కూర్చుని లైవ్లో క్వశ్చన్ అడుగుతాడు, అంతే లైవ్లీగా నువ్వు ఆన్సర్ చెప్పాలి, అంతే జెన్యూన్గా నీ ఆన్సర్స్ ఉండాలి. అప్పుడే యూ కెన్ ఈజీలీ సర్వైవ్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హైలైట్ మై ఫ్రెండ్స్. దాని మీద ఫోకస్ చేసాం ఈ కోర్సులో వచ్చిన. అసలు 1 by 1 ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటి, ఎందుకు, డేటా అనాలిసిస్ ఎందుకు, ఏలో నేనేం నేర్పిస్తా, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీకు ఎలా అర్థమయ్యేట్ చేస్తా, సో అనేది విల్ ట్రై టు డిస్కస్ 1 by 1 విల్ ట్రై టు గో. సో ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎందుకు అర్థం చేసుకుందాం. ఓకేనండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటో అర్థం కావాలంటే మీకు ఫస్ట్ అసలు యాజ్ ఏ హ్యూమన్ మనం కంప్యూటర్ని ఎందుకు వాడుతున్నామో మీకు తెలియాలి. మీరు గమనిస్తే మై డియర్ ఫ్రెండ్, కంప్యూటర్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వితౌట్ కంప్యూటర్ వీ కెనాట్ మేక్ ద థింగ్స్ డన్. డు అగ్రీ ఆర్ నాట్? ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్ దగ్గర నుంచి జిరాక్స్ మిషన్ వరకు కూడా ప్రతిదీ ఒక ఫార్మ్ ఆఫ్ కంప్యూటరే. ఎందుకు కంప్యూటర్ని అంతలా యూజ్ చేస్తున్నాం యాజ్ ఏ హ్యూమన్ అంటే, యాజ్ ఏ హ్యూమన్ మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ ఫాస్ట్లీ, వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ యాక్యురేట్లీ. డు అగ్రీ ఆర్ నాట్? ఒకసారి ఆలోచించండి. మీరు మిమ్మల్ని 2+3 ఎంత అని అడిగితే ఏం చెప్తారు? మాట్లాడండి మ్యామ్, పర్లేదు. నేనే నేర్చుకుంటాను మీరు చెప్తే అనుకోవద్దు. మీరు నాకు వచ్చేది ఆల్రెడీ వచ్చింది, మీరు మాట్లాడండి ఒకసారి ప్లీజ్. 2+3 అంటే 5 అంటాం. అదే ఇఫ్ ఐ ఆస్క్ యూ 1 2 3 4 5 6 7 8 9 +9 8 5 4 3 2 1 2 4 ఎంత చెప్పండి? దిస్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్. మనం చిన్న చిన్న థింగ్స్ని ఫాస్ట్గా చేయగలం, యాక్యురేట్గా చేయగలం, కానీ పెద్ద పెద్ద థింగ్స్ని సింపుల్గా చేయలేం, ఈజీగా చేయలేం. ఇట్ విల్ టేక్ టైం. అండ్ యాజ్ ఎ హ్యూమన్ ఒక పనిని మనం 10 సార్లు చేస్తే 11వ సారి తప్పు చేస్తాం, యాక్యురేట్గా చేయలేం మనం. అర్థమైందండి? మనం చేయలేని పనిని, లేకపోతే మనం బోర్గా ఫీల్ అయ్యే పనిని కంప్యూటర్తో చేయించడం కోసమే మనం కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం. అంటే మనం చేయాల్సిన పనిని కంప్యూటర్తో చేయించడమే ద అల్టిమేట్ గోల్. దక్షిణది మొన్న మరి మనం చేయాల్సిన పనిని కంప్యూటర్తో చేయించాలంటే కంప్యూటర్ ముందు నిలబడి ఇది చేయి అది చేయి అంటే కంప్యూటర్కి అర్థమైపోతుంది అనుకుంటున్నారా? కంప్యూటర్ డోంట్ నో ఎనీథింగ్. కంప్యూటర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ 2-year old కిడ్. 2 సంవత్సరాల పిల్లోడికి ఎంత నాలెడ్జ్ ఉందో కంప్యూటర్ కూడా అంతే నాలెడ్జ్ ఉంది. 2 సంవత్సరాల బేబీకి సో ఇక్కడ ఉన్న బాటిల్ తీసుకుని అక్కడ పెట్టు అని చెప్పాలంటే అంత క్లియర్గా చెప్పాలి మనం. బాబు కమ్ హియర్, బ్రింగ్ దిస్ బాటిల్, గో ఇన్ దిస్ డైరెక్షన్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్ అని క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వాలా వద్దా? అలానే కంప్యూటర్ నీ కోసం ఏదైనా పని చేయాలంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నువ్వు ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే ముందు ఆ పని ఎలా చేయాలో నీకు తెలియాలి, అవునా కాదా? నీకు తెలియటమే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్. ఇది ప్రైమరీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్. ఇది ప్రైమరీ. నువ్వు ఏ వర్క్ చేసినా, ఏని యూజ్ చేసినా, ఏ నుంచి కోడ్ కాపీ చేసినా, అసలు ఏం చేయాలో నీకు తెలియకుండా ఆ కోడ్ నువ్వు యూజ్ చేసుకుంటావా? ఒకసారి ఆలోచించు. నేను అందరికీ చెప్పే కామన్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అసలు నీకు రాకెట్ ఏంటో తెలియదు, రాకెట్ అంటే ఏంటో తెలియదు అనుకుందాం. రాకెట్ కావాల్సిన అసెంబ్ల్డ్ పార్ట్స్ అన్ని నీ ముందు పెట్టా, నీ ముందు బట్టి రాకెట్ ని బిల్డ్ చేయమని చెప్పా, చేస్తావా? మనలో చాలా మంది అమాయకంగా ఆలోచించేది ఏంటంటే, నాకు చాట్ జీపీటీ యూజ్ చేయడం తెలుసు, చాట్ జీపీటీ కోడ్ ఇచ్చేస్తుంది, లేకపోతే క్లాడ్ కోడ్ ఉంది, క్లాడ్ కోడ్ ఇచ్చేస్తుంది, ఆ కోడ్ యూజ్ చేసి నేను ఎక్కడో కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది వర్క్, ఇంకెందుకు నేను నేర్చుకోవడం ఇవన్నీ అనే ఫీలింగ్ ఉంటూ ఉంటారు. ఆ కాపీ పేస్ట్ చేయడానికి మీరు బీటెక్ చేయాలంటారా? 5th క్లాస్ పిల్లడు కాపీ పేస్ట్ చేయలేడా? సో ప్లీజ్ బీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఏ వస్తుంది, ఏ యూజ్ చేసుకోవాలి మనం కాదనట్లా, కానీ ఏ యూజ్ చేసినా నీకు నీ ఓన్ నాలెడ్జ్ లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్ హ్యావింగ్ ద కోడ్ మ్యాన్? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాం మీ ముందే, ఓకేనండి? ఇప్పుడు మనలో చాలా మంది ఫీలింగ్ ఇది పోగొట్టడం కోసం రాస్తున్నా, ఇలా చాట్ జీపీటీలోకి వెళ్తున్నా. చాట్ జీపీటీలోకి వెళ్ళి నాకు ఒక ప్రోగ్రామ్ కావాలి, ప్రోగ్రామ్ అడుగుతున్నా. ఏమంటే పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ గివ్ ఎ నంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఈ ప్రాంప్టింగ్ కూడా తప్పింది. ఇలా ఇవ్వదు ప్రాంప్టింగ్ కూడా ఎలా ఇవ్వాలో చెప్తా. మనలో చాలా మంది ఏ టూల్స్ యూజ్ చేయడం, సింపుల్గా ఏదో ప్రోగ్రామ్ ఆడటం, అది తెచ్చిచ్చేయడం, ఇంకేముంది అది అయిపోవటం అనే ఫీలింగ్లో ఉంటాం. దచ్చినది ముందు. సో చక్కగా ప్రాంప్ట్ ఇచ్చా, మనకి వెంటనే ఇమీడియట్గా కోడ్ ఇచ్చేసింది. ఇంకేం లేదు, కోడ్ ఇచ్చేసింది డైరెక్ట్గా. ఆ కోడ్ మనం కష్టపడి కాపీ పేస్ట్ చేసే పని లేకుండా కూడా వాళ్ళు కాపీ చేయడానికి కూడా ఒకటి ఇచ్చేసారు. ఇక్కడ కాపీ చేస్తాం, ఇక్కడ కాపీ చేసి ఎడిటర్లోకి తీసుకొద్దాం, ఎడిటర్లో ఏదో ఒక ఎడిటర్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాం, పేస్ట్ చేసి ఇంకేముంది
రన్ మీద క్లిక్ చేయగానే రన్ అనగానే ఇట్ విల్ ఆస్క్ యూ టు సేవ్ ద ఫైల్. సో ఇట్ విల్ ఆస్క్ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. నేను ఐ విల్ బి గివింగ్ సమ్ నెంబర్ ఇస్తా, 6 అని ఇస్తా. 6 ఈజ్ నాట్ ప్రైమ్ అంటుంది. ఇంకేంటి మనం ఇలా ఎస్ యాహూ వి డిడ్ ఇట్ అని ఫీల్ అవుతాం. మీకన్నా అమాయకులు కూడా ఉండరు. అర్థమైందా? ఇప్పుడు సరే మీరు చేసి చూపించారు లాజిక్, అవుట్పుట్ వచ్చింది. మిమ్మల్ని ఇంటర్వ్యూర్ నారాయణ ఇంటర్వ్యూర్ ఏమంటారు తెలుసా? బాగా రాశారండి, చాలా బాగా కాపీ పేస్ట్ చేశారు మీరు, నో డౌట్ అందులో. సో వై యూ కెప్ట్ దిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడుగుతారు. 2 నుంచి నెంబర్ వరకు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అడుగుతారు. హౌ మెనీ ఆఫ్ యూ నో? ఎవరైనా హానెస్ట్గా చెప్పండి, వాళ్ళకి క్లాప్స్ కొడతా ఉంటారు హానెస్ట్గా. రేంజ్ 2 నుంచి నెంబర్ వరకు ఎందుకు ఇచ్చారు? అసలు రేంజ్ ఏంటి? 2 నుంచి నెంబర్ వరకు అంటే ఏం జరుగుతుంది? ఎందుకు తీసుకోవాలి 2 నుంచి నెంబర్ వరకు? ఇక్కడ నాకు తెలుసు చాలా మంది సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారండి, చాలా మంది సిఎస్సి అది కూడా ఏ నుంచి వచ్చిన ఉన్నారు కూడా తెలుసు. ఇదే ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం అంటే ఇదే. నీకు రేంజ్, నీ ప్రోగ్రాంలో రేంజ్ అనే ఫంక్షన్ ఉంది, నీ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది, కానీ రేంజ్ ఏంటో నీకు తెలియదు. 2 నుంచి నెంబర్ వరకు ఎందుకు ఇచ్చావు నీకు తెలియనప్పుడు కోడ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఇలా ఆలోచిస్తే విల్ బికేమ్ అన్ఎంప్లాయిడ్ ఫర్ ఎవర్. చిన్నది మోన్ దట్. నీకు ఏని యూజ్ చేసుకోవడం తెలియాలి, కానీ ఏ ఇచ్చిన కోడ్ ఏం చేస్తుంది, అందులో ఉన్న ఇంటర్నల్స్ ఏంటో నీకు అర్థం కావాలంటే ముందు నీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. నీకు 2 విషయాల్ని కంబైన్ చేసి అడిగా. రేంజ్ అనేది టెక్నికల్ థింగ్, 2 నెంబర్ అనేది లాజికల్ థింకింగ్. 2 నెంబర్ ఎందుకు ఇచ్చాడో నీకు తెలియాలంటే నువ్వు లాజికల్గా ఆలోచించాలి. రేంజ్ అనేది నీకు టెక్నికల్ థింగ్స్ తెలిస్తేనే తెలుస్తుంది, ఈ 2 అర్థం కావాలి. ఇవి 2 తెలియకుండా నీకు ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా నీకు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి మీరే, మీకు అర్థమవుతుంది. సో హియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్ అంటే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా, నీ ఓన్ నాలెడ్జ్ లేకుండా, నీ ఓన్ ఏం చేయాలో ఏంటో నీకు తెలియకుండా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియకుండా, యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్ ద గేమ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్ ద గేమ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్. వాట్ మీన్స్ మై ఫ్రెండ్? అందుకనే సో క్లియర్గా ఇక్కడ నేను ఫస్ట్ మీకు మాన్యువల్గా ప్రాబ్లం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రాబ్లంకి కోడ్ ఎలా రాయాలి అనేది ముందు నేను మాన్యువల్గా మీకు నేర్పిస్తా. ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్గా, ఇట్స్ లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, లూప్స్ ఏంటి, తర్వాత డేటా స్ట్రక్చర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ వీఆర్ గోయింగ్ టు లర్న్. మాన్యువల్గా మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అండ్ అడ్వాన్స్ థింగ్స్ని ఇంటర్వ్యూలో కావాల్సిన అడ్వాన్స్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇట్స్ లైక్ ఫంక్షన్ పైథాన్లో చాలా అడ్వాన్స్ థింగ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ థింగ్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇక్కడ మీకు నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఐ విల్ బి టీచింగ్ యూ బై యూజింగ్ పైథాన్ ప్లస్ టీఎస్ఏ. పైథాన్ అండ్ టీఎస్ఏ ఈ 2 కాంబినేషన్తో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నేను రియాలిటీ చెప్తాను ట్రై చేస్తున్నా, మీరు మాట్లాడి ఇదే ప్రాబ్లం రేపొద్దున ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం అడిగే క్వశ్చన్స్కి సైలెంట్గా అలా కూర్చోవడం తప్పితే మనం ఆన్సర్ చేయలేం. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళు చెప్పే మాట వినాం, ఎందుకంటే మన మైండ్లో ఒకటి ఫిల్ అయిపోయింది ఎప్పటి నుంచో. ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని పెట్టుంటారు, ఆయన గట్టిగా బట్టి చదివి ఎగ్జామ్లో రాసి ఉంటాం, వాటిని పాస్ అయి ఉంటాం, మనకు మార్క్స్ వచ్చి ఉంటాయి, బాగా 900 వచ్చి ఉంటుంది. బీటెక్లో కూడా కొన్ని పోర్షన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి చెప్పుంటారు. సో అవి కూడా బట్టి ఉంటారు, చదివి ఉంటాం, పాస్ అవుతాం. అందులో అక్కడ బీటెక్లో కూడా 80-90% వచ్చి ఉంటాయి. కానీ ఇంటర్వ్యూకి ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఇంటర్వ్యూలో నువ్వేదో చదివింది చెప్తానంటే ఏదైనా కుదరదు. ఇంటర్వ్యూ అంటే నీ ఓన్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అలా స్పాంటేనియస్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉన్నారు నా ముందు, మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో అని ఆలోచిస్తున్నాను. అసలు నేను మీరు ఏ క్వశ్చన్ అయినా సమాధానం చెప్తా, ఏ క్వశ్చన్ అయినా తగ్గను. అసలు ఇంత స్పాంటేనియస్గా మాట్లాడాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ యువర్ మైండ్. అది ఉంటేనే నడుస్తుంది. సో అది తెచ్చుకోవడానికే ఇవన్నీ ఇవన్నీ. సో ఇది అర్థం కావాలి మీకు. ప్లీజ్ బీ క్లియర్. దర్శనం క్లియర్ అర్థమైందండి? మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బై యూజింగ్ పైథాన్ అండ్ డిఎస్ఏ అంటున్నాం. అసలు ఎందుకు నువ్వు పైథాన్ చూస్ చేసుకున్నావు శ్రీనివాస్ అని అడగొచ్చు మీరు ఏమన్నా కాదన్నా. పైథాన్ ఈస్ ద మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నౌ డేస్, అండ్ పైథాన్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా కూడా పైథాన్ ఈస్ ఈజీ. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పైథాన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే పైథాన్లో పెద్ద భారీ సింటాక్స్ లేవు, పైథాన్లో ఈజీ సింటాక్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఇంగ్లీష్. సో పైథాన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని నువ్వు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లెర్నింగ్ పైథాన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పైథాన్ ఈజ్ మదర్ టంగ్ ఫర్ ఏ. అనేది ఇప్పుడు రన్ అవుతుంది అంటే గ్యారెంటీగా పైథాన్ వల్లనే. పైథాన్ లేకపోతే ఒక రంగా చెప్పండి ఏకి మీనింగ్ లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఎందుకంటే పైథాన్ వాళ్ళు అన్ని లైబ్రరీస్ ప్రొవైడ్ చేశారు. ఆ లైబ్రరీస్ అన్నింటినీ యూజ్ చేసుకుని ఏ మేకింగ్ మెనీ థింగ్స్ యాక్చువల్గా. సో అందుకని పైథాన్ ఈజ్ బికమింగ్ సో వెరీ పాపులర్ నవ్ డేస్. ఫస్ట్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్,
పైథాన్లో చాలా లైబ్రరీస్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. మనం యాజ్ ఎ లెర్నర్గా కానీ లేకపోతే నువ్వు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ పీజెడ్సీ నుంచి మెకానికల్ నుంచి వచ్చినా కూడా పైథాన్ ఫస్ట్ ఈజీ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ థింగ్, పైథాన్లో ఉన్న లైబ్రరీస్ వలన మొత్తం పని నువ్వే చేయాల్సిన అవసరంలా. పైథాన్ ఈజ్ మేకింగ్ మెనీ థింగ్స్ ఆటోమేటిక్గా చేస్తుంది పైథాన్ చాలా థింగ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తా, సో దట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఓకేనండి? ఎస్, లెట్ మీ షో యూ. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటంటే తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ క్లాసెస్లో. విల్ కమ్ టు దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీటెక్ స్టూడెంట్స్ అనుకుందాం. మీ లాస్ట్ 4 years మార్క్స్తో నేను ఒక గ్రాఫ్ డ్రా చేయాలంటే, గ్రాఫ్ అనేది పెద్ద మాట, గ్రాఫ్ విజువలైజేషన్ ఇదంతా. సో అది మన పైథాన్ వాళ్ళు ఇచ్చిన లైబ్రరీ యూజ్ చేసుకుని ఇలా యూ కెన్ మేక్. నువ్వు పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్, ఐ కెన్ సే. హోప్ మేక్ సెన్స్ మై ఫ్రెండ్. సో లెట్ మీ షో యూ. నేను పైథాన్ వాళ్ళు ఇచ్చిన ఒక లైబ్రరీ యూజ్ చేస్తున్నా, మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేస్తున్నా. ఈ మ్యాట్ప్లాట్లిబ్లో ఉన్న ఒక సబ్ మాడ్యూల్ ఈజ్ పైప్లాట్. సో యాజ్ పిఎల్టీ అనుకుందాం వచ్చినది. ఇప్పుడు మీ గ్రాఫ్ అంటే మీ అందరూ తెలుసు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద మీ లాస్ట్ 4 years పెడదాం, వై యాక్సిస్ మీద మీకు వచ్చిన ఎవ్రీ ఇయర్ మార్క్స్ పర్సంటేజ్ పెడదాం. ఓకేనండి? ఆ రెండు కాంబినేషన్తో ఒక లైన్ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఒక లైన్ గ్రాఫ్ ఎలా డ్రా చేద్దాం ఏంటని చూద్దాం. సింపుల్ వచ్చినదేమో. మరి ఇక్కడ మోర్ దాన్ యూనో ఎనీథింగ్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ మన ప్రోగ్రామింగ్. నువ్వేం చేస్తున్నావు అనే క్లారిటీ నీకు ఉండాలి, అప్పుడే యూ కెన్ మేక్ ద ప్రోగ్రామింగ్. సో 2023, 2024, 2025, 2026 మీ లాస్ట్ 4 years ఇవి అనుకుందాం. మీ మార్క్స్ ఫస్ట్ ఇయర్లో బాగానే చదువుతాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 89 వచ్చినాయి అనుకుందాం, 89% వచ్చింది అనుకుందాం. పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాం, యావరేజ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ ఇయర్లో గ్యారంటీగా అప్పుడప్పుడు బార్డర్ కూడా వెళ్ళొస్తుంటాం కాబట్టి 60 అనుకుందాం, తర్వాత 75 అనుకుందాం, తర్వాత మళ్ళీ 64 అనుకుందాం. ఇలాంటి ఒక పర్సంటేజ్ వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు వీటితో ఇఫ్ యూ వాంట్ టు డ్రా ద గ్రాఫ్, ఇట్ ఈస్ సింపుల్. ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద లైబ్రరీ. plt.plot అని చెప్పి వి జస్ట్ పాస్ ఎక్స్ కామా వైని పంపించు. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏముండాలి, వై యాక్సిస్ మీద ఏముండాలి అనేది డైరెక్ట్గా ప్లాట్ అనే ఫంక్షన్ పంపించు. దట్స్ ఇట్, దట్స్ ఎనఫ్. సో నౌ ఏ బ్యూటిఫుల్ గ్రాఫ్ విల్ బి ఆటోమేటికలీ క్రియేటెడ్. సో plt.show అనగానే సో ఇట్ విల్ బి గివింగ్ యూ వన్ గ్రాఫ్. ఇక్కడ మనం పెద్ద ఎఫర్ట్స్ పెట్టకుండా సింపుల్గా ఒక బ్యూటిఫుల్ గ్రాఫ్ ఎలా వస్తుందో చూడు. సో సీనో ఇందులో మనం పెద్దగా చేసింది ఏమైనా ఉందా? మనం లాజిక్ పెద్ద లాజిక్ ఏమైనా రాసామా? ఈ విండోకి లాజిక్ రాయలేదు, ఇక్కడ ఉన్న బటన్స్కి లాజిక్ రాయలేదు, ఇక్కడున్న దేనికి మనం లాజిక్ రాయలేదు. బట్ వీఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ అవుట్పుట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. యాక్చువల్గా పైథాన్లో ఇలాంటివి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకుని యూ కెన్ మేక్ మెనీ థింగ్స్ ఈజీలీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు కరెక్ట్. మేక్ సెన్స్ మై ఫ్రెండ్. సో మన పైథాన్ అనేది ఏకి ఎందుకు ఇంపార్టెంట్ అయింది అంటే, పైథాన్లో హ్యూజ్ డేటాను ప్రాసెస్ చేయడానికి NumPy అని, పాండాస్ అని, scikit-learn అని ఇలాంటి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి నువ్వు మెనీ థింగ్స్ ఈజీగా చేయొచ్చు. అందుకనే పైథాన్ ఈస్ బికమింగ్ పాపులర్. వచ్చినది ముందు ఇప్పుడు ఇదే గ్రాఫ్ని నేను పైచార్ట్గా చేంజ్ చేయాలనుకో, నువ్వు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజ్ ద పై అనే ఫంక్షన్ యూజ్ చేయి, దానికి వైని పంపించు, డేటాను పంపించు. డేటా విల్ బి షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ పీసెస్. హియర్ వీఆర్ హ్యావింగ్ లైక్ దిస్. మన ఒక పై చార్ట్ విల్ బి లైక్ దిస్. అదే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటారు, ఇందులో ఒక మొక్కను బయట తీసుకొచ్చి ఆ రోజులు ఇది జరిగింది, ఈ రోజులు ఇది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. హౌ ఈజీలీ వీ కెన్ డూ దట్. చూడు అంటే ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, నీ ఎఫర్ట్స్ ఏమీ లేకుండా పైథాన్ ఈజ్ మెనీ థింగ్స్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. పైథాన్ ఈజ్ మేకింగ్ మెనీ థింగ్స్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. మనం లేబుల్స్ ఇచ్చాం. 2024 ఏది, ఐ మీన్ 2024లో 23లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాని పర్సంటేజ్ ఇచ్చాం. ఇక్కడ దర్శనం ఇందులో ఈ ఒక మొక్కను బయటికి తీసుకురావాలనుకోండి, ఇట్ ఈస్ సింపుల్. సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ దిస్ హౌ ద థింగ్స్ విల్ బి. ఒకసారి ఆలోచించండి. ఇది డేటా అనలిటిక్స్ అనే మాట విని ఉంటారు. మనం ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దట్ పార్ట్ ఆల్సో హియర్. ఇక్కడ మెనీ థింగ్స్ని కంబైన్ చేసి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనేది నా గోల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డేటాని పైథాన్లో ప్రాసెస్ చేసి తీసుకుని వచ్చి మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి విజువలైజ్ చేసావు అనుకో. సో దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ డేటా అనలిటిక్స్ అంటాం యాక్చువల్గా. ఐఎమ్ గోయింగ్ టు షో యూ దట్. సో ఇది ఇలా ఇందుకు మనం పైథాన్ నేర్చుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం. ఇది నా ఫస్ట్ కాన్సెప్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు నేర్పించాలి ఫస్ట్. దట్స్ మై టార్గెట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏ యూజ్ చేయకుండా, అసలు ఏ టచ్ చేయం, చాట్ జీపీటీని యూజ్ చేయం, ఏమి యూజ్ చేయకుండా క్లాస్లో నేను లైవ్లో కోడ్ రాసి చూపిస్తా. మీకు ప్రతి లైన్ ఎందుకు రాస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది, అసలు నీకు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియని దగ్గర నుంచి ఐ స్టార్ట్.
నీకేదో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చనే పాయింట్లోనే స్టార్ట్ చేయను. నువ్వు బీజెడ్సీ నుంచి వచ్చినా సరే, ఇప్పుడు ఇవాళ నుంచి నువ్వు కొత్తగా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నా సరే, నీకు అర్థం కావాలి అన్న దగ్గర నుంచి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వచ్చినది ముందు. సో దాన్ని ఐ విల్ బి టీచింగ్ యూ ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టీచ్ చేస్తా, తర్వాత డేటా అనాలిసిస్. సో MySQL యూజ్ చేసి డేటా అనాలిసిస్ నేర్పిస్తాం. మనలో చాలా మందికి MySQL అంటే ఏంటంటే అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ క్వెరీ తెలిస్తే MySQL వచ్చేసినట్టు ఫీల్ అవుతాం. జస్ట్ అప్డేటో డిలీటో ఇంకేదో తెలిస్తే నీకు MySQL వచ్చినట్టు కాదండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అసలు మనం డేటాని ఆర్గనైజ్ మేనర్లో ఎలా స్టోర్ చేయాలి, డేటాబేస్ని ప్రాపర్గా ఎలా డిజైన్ చేయాలి, తర్వాత అందులో ఉన్న డేటాని మీనింగ్ఫుల్గా ఎలా తీసుకుని రావాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ గోయింగ్ టు టీచ్ యు దట్. ఇప్పుడు డేటా అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకో చెప్తానండి. ఇది మనం రెగ్యులర్గా కూడా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అప్పుడప్పుడు మీకు స్విగ్గీ కానీ జొమాటో కానీ దే మైట్ బి గివింగ్ యూ సమ్ నోటిఫికేషన్స్ లైక్ యువర్ డెలిషియస్ ఫుడ్ ఈజ్ వెయిటింగ్ అట్ సమ్ పర్టికులర్ రెస్టారెంట్ అని. నీకు నచ్చే ఫుడ్ పలానా రెస్టారెంట్లో ఉందని వీడికి ఎలా తెలిసింది ఒకసారి ఆలోచించండి. జొమాటోకో స్విగ్గీకో నీకు నచ్చే ఫుడ్ పలానా రెస్టారెంట్లో ఉంది అని ఎలా తెలుస్తుంది? అప్పుడప్పుడు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అవి చూస్తూ ఉంటే దే విల్ బి గివింగ్ యూ సమ్ నోటిఫికేషన్స్, నీకు నచ్చే హర్రర్ మూవీ నిన్న రిలీజ్ అయింది చూడు అని చెప్పి. ఎలా? ఇదంతా ఎలా? దట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డేటా అనాలిసిస్. ఇంకోటి కొంచెం హైగా మాట్లాడుకుంటే, మీకు ఎవరికైనా ఇక్కడ KPHP బాగా తెలిసిన వాళ్ళు ఉంటే, KPHPలో బెంచ్ షోరూమ్ ఉందా? అదే మీరు జూబ్లీ హిల్స్కో బంజారా హిల్స్కో వెళ్తే ఒక బెంచ్ కాదు 4-5 బెంచ్ షోరూమ్లు చూస్తారు. దగ్గర అన్నమాట. ఎలా? ఇప్పుడు బెంచ్ షోరూమ్ పెడదాం అనుకునే వాళ్ళు కూడా ఇక్కడున్న ఈ ఏరియాలో, కుకట్పల్లి ఏరియాలో ఉన్న ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారనే పీపుల్ అనలైజ్ చేసి వాళ్ళ రేంజ్ ఆఫ్ ఇన్కమ్ బెంచ్ కార్ కొనేటట్టు ఉందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఆ రేంజ్లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పెడతారు తీసుకెళ్ళి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పిన ట్రై చేస్తున్నా, ఒక చిన్న షాప్ పెట్టాలన్నా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్. సో డేటాని అర్థం చేసుకుని అనలైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పిన ట్రై చేస్తున్నా. ఐ గోయింగ్ టు టీచ్ దట్. వచ్చిన MySQL యూజ్ చేసి డేటాను ఎలా అనలైజ్ చేయాలో నేర్పిస్తా. తర్వాత నెక్స్ట్ ఆన్ ద ఫ్లో NumPy, Pandas యూజ్ చేసి డేటాను ఎలా అనలైజ్ చేయాలి, ఆ అనాలిసిస్లో వచ్చిన రిజల్ట్ని హౌ టు send it to Matplotlib to visualize the data అనేది we are going to see. సో Matplotlib ఇచ్చి దాన్ని ఎలా విజువలైజ్ చేసి హౌ టు అండర్స్టాండ్ ద డేటా అనేది I'm going to show you. మీ అందరూ తెలుసు విజువలైజేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. మనం డైరెక్ట్గా హ్యూజ్ డేటాను చూసి అర్థం చేసుకోలేం, కానీ అదే ఒక విజువలైజేషన్ పిక్చర్ని చూసి వీ కెన్ అండర్స్టాండ్ అలాట్. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు దట్. ఇవి మాత్రం హార్డ్గా మనమే ఓన్గా చేపిస్తామండి. ఏ టూల్స్ యూజ్ చేయకుండా ముందు మీ బ్రెయిన్ని హ్యాబిట్యుయేట్ చేయిస్తా ప్రోగ్రామింగ్కి, డేటా అనాలిసిస్ స్కిల్స్కి. ఇవి వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ ఏని ఎలా యూజ్ చేయాలో వీఆర్ గోయింగ్ టు లర్న్ దర్శనది మోర్. సో హియర్ ఏలో ఫస్ట్ నేను టీచ్ చేసేది మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీకు ఓన్గా కోడ్ రాయటం ఎలానో తెలిసి తర్వాత ఏ టూల్స్ని ఎలా యూజ్ చేసి కోడ్ తెచ్చుకోవాలో నీకు తెలిస్తే నువ్వు హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మీకు ఈ సామెత కూడా మీరు వినే ఉంటారు, ఏని యూజ్ చేయటం అంటే బ్లైండ్గా ఏని వాడటం కాదు బాసు, ఏని నీ అసిస్టెంట్ లాగా వాడుకోవాలి. నువ్వు నీకు నాలెడ్జ్ ఉండాలి, ఫస్ట్ నువ్వేం చేయాలో నీకు క్లారిటీ ఉండాలి, తర్వాత ఏని యూజ్ చేసి స్పీడప్ చేయాలి ఆ వర్క్ని. అలా యూ హావ్ టు బికేమ్ వచ్చినది ముందు. సో ఫస్ట్ నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నేర్పిస్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనలో చాలా మందికి ChatGPT వాడతాం, లేకపోతే మీలో చాలా మంది క్లౌడ్ కోడ్ కూడా చూసుంటారు. ఓకేనండి. సో అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోవటం మీకు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏది కానీ మీరు సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఏ చాలా అబద్ధాన్ని కూడా నిజమని స్ట్రాంగ్గా చెప్తుంది. అంటే రాంగ్ థింగ్స్ కూడా కరెక్ట్ అని నీకు ప్రొజెక్ట్ చేస్తుంది. ట్రూ. నువ్వేం కానీ ప్రాపర్గా క్వశ్చన్ అడగకపోతే. సింపుల్ మ్యాన్ ఒకసారి ఆలోచించు. నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు అనుకుందాం. రెస్టారెంట్లో నువ్వు బిర్యానీ తినాలని వెళ్ళావు. నువ్వు రెస్టారెంట్ వెయిటర్ నీ దగ్గర రాగానే బిర్యానీ ఇవ్వు నాకంటే ఏమిస్తాడు వాడు? ఏం బిర్యానీ ఇవ్వాలో నువ్వు చెప్పలేదు వాడికి. చికెన్ బిర్యానీ తీసుకురావచ్చు, మటన్ బిర్యానీ తీసుకురావచ్చు, లేకపోతే వెజ్ బిర్యానీ తీసుకురావచ్చు. అది నిన్నటిది అయ్యొచ్చు, మనది కూడా అయ్యొచ్చు. ఎందుకంటే యూ డి నాట్ స్పెసిఫై ఎనీథింగ్. బట్ అదే వెయిటర్కి నువ్వు క్లియర్గా నాకు చికెన్ బిర్యానీ కావాలి, లెస్ స్పైస్ ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అది ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఇలా నువ్వు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో, యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ థింగ్. డు అగ్రీ ఆర్ నాట్ మై డియర్ ఫ్రెండ్? అంటే నేను మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఏ టూల్స్ని కరెక్ట్గా వాడుకోవటం తెలియటం కూడా ఒక ఆర్ట్. అది తెలిస్తే నీకు కెన్ విన్ ద గేమ్. నీకేం కావాలో అది ఏ టూల్స్ నుంచి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. తర్వాత హార్ట్ ఆఫ్ ద ఏ ఏంటంటే అసలు ఏ ఎలా వర్క్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఓన్లీ. మెషిన్ లెర్నింగ్ అర్థమైతేనే ఏ అది ఫౌండేషన్ అనమాట ఏకి. యాక్చువల్గా మెషిన్ లెర్నింగ్ అర్థమైతేనే విల్ బి అండర్స్టాండింగ్ అసలు ఏ బేసిస్ మీద వర్క్ అవుతుందని క్లారిటీ వస్తుంది. మిషన్ లెర్నింగ్లో సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఏంటి, క్లస్టరింగ్ అంటే ఏంటి, ఇలాంటి థింగ్స్ని ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఓకేనండి. నెక్స్ట్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, బేసిక్స్ ఆఫ్
జనరేటివ్ AI నేర్పిస్తా. అసలు జనరేటివ్ AI వాళ్ళు ఇచ్చిన మోడల్స్ని నీ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎలా యూజ్ చేయాలి అని దాని మీద వచ్చినది. ఓకేనండి. వీటికి కొన్ని ప్రూఫ్స్ చూపిస్తా. అంటే ఇప్పుడు MySQL తీసుకుని డేటా అనాలిసిస్ అంటే ఏంటి మీ ముందు ఒక క్వెరీ రాసి చూపిస్తా. సో మీరు ఇలా రాయగలుగుతారు లేదా, మీకు ఆల్రెడీ సిఎస్సి స్టూడెంట్స్ అయితే మీ క్వెరీంగ్ ఆల్రెడీ తెలుసుంటే ఇప్పుడు నేను రాసేటట్టు మీరు రాయగలుగుతున్నారు లేదా ఒకసారి చూడండి. మీకు అది ఎలా రాయాలో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా బేసిక్ నుంచి. ఓకేనా? సో యూ డోంట్ వరీ. సో లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. MySQL తీసుకుంటున్నా. సో MySQL కూడా తీసుకోవడానికి ఒకటే రీజన్ మ్యాన్, MySQL ఇస్ ద పాపులర్ డేటాబేస్ నౌ డేస్. ఎందుకంటే అన్ని వెబ్ అప్లికేషన్స్ బేసిక్గా మన MySQL డేటాబేస్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అనమాట. సో ఎనీ కంపెనీ ఈజ్ గోయింగ్ ఫర్ ద ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ నౌ. సో అందుకనే ఇట్ విల్ బి యూజింగ్. ఇప్పుడు మీలో యూజ్ జాంగో 27. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పిన వాళ్ళు లేదా క్వెరీ చెప్పిన వాళ్ళకి మన కోర్సులో 50% ఫీజు తగ్గించేస్తాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పిన వాళ్ళకి దక్షిణ. ఓకేనా? సో ఐ బీ రెడీ ఫర్ ద ఛాలెంజ్. దక్షిణ. నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. దక్షిణ ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. మీ అందరికీ నా సిఎస్సి స్టూడెంట్స్కి తెలుసు ఇలా టేబుల్స్ ఉండటం ఏంటో తెలుసు. అందులో డేటా ఉంది, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, అడ్రస్, ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. దక్షిణ వాటితో పాటు వీఆర్ హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ. ఇలా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి శ్రీనివాస్ నీ దగ్గర అంటే ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 12 రికార్డ్స్ ఉన్నాయి అంతే. రేపొద్దున రియల్ టైంలో 12 lakhs ఉండొచ్చు, 12 million రికార్డ్స్ కూడా ఉండొచ్చు. అప్పుడు మన దగ్గర ఉన్న డేటాను ఎలా ప్రాసెస్ చేయాలో నేర్చుకోవటమే ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతానంటే ఈచ్ డిపార్ట్మెంట్లో సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎర్న్ చేసే ఎంప్లాయీని ఎలా ఫైండ్ చేయాలి? ఈచ్ డిపార్ట్మెంట్లో సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎర్న్ చేసే ఎంప్లాయీని ఇది చెప్పిన వాళ్ళకి స్ట్రైట్ అవే 50% ఫీలు తగ్గిస్తాం. తగ్గను సిఎస్సి స్టూడెంట్స్ అయిన పర్లేదు. ఐ వాంట్ టు ఫైండ్ ద second highest salary, the person who is earning second highest salary in each department. మనలో చాలా మంది ఇది ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉంటాం. మనం తెలిసిందే ప్రపంచం మొత్తం అదే తెలుసు అనుకుంటాం. మనం అదే కరెక్ట్ అనుకుంటాం రియల్గా. అసలు రియల్గా రేపొద్దున ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూవర్ నిన్ను క్వశ్చన్స్ అడిగేదాకా నీకేం తెలుసు ఏం రాదని నువ్వు అర్థం చేసుకో. అది నేను ముందే ఇక్కడే బ్రేక్ చేయాలి. ఆ ఇమాజినరీ వరల్డ్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలనేది నేను నా టార్గెట్. దక్షిణ మనకు తెలిసిందే కాదు, తెలియాల్సిన చాలా ఉంది మీకు నాకు కూడా. దక్షిణదేమో ఉందా ఏదో 4 క్వెరీస్ తెలిస్తే మీకు MySQL వచ్చినట్టు కాదు. పైథాన్లో ఇఫ్ స్టేట్మెంట్, వైల్ లూప్ తెలిస్తే నీకు పైథాన్ వచ్చినట్టు కాదు. సింటాక్స్ తెలిస్తే నీకు లాంగ్వేజ్ వచ్చినట్టు కాదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. వాటిని ఎలా అప్లై చేయాలి, వాటిని అప్లై చేసి అందులో మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఎలా తీసుకురావాలి నీకు తెలియటం ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఇక్కడ నా కోర్సులో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నీకేదో నామకే వాస్తు చిన్న చిన్న విషయాలు ABCD చెప్పి పంపించడం కాదు. నా టార్గెట్ ఏంటంటే నేను లైవ్లో కోడ్ రాసి చూపిస్తాను మీకు ప్రతిదీ. ఆ లైవ్లో రాసేది కూడా అది MySQL అయినా, పైథాన్ అయినా, రియాక్ట్ అయినా, జావాస్క్రిప్ట్ ఏదైనా సరే ఒక ప్రాబ్లం తీసుకుంటా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేయాలో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, దాన్ని ప్రోగ్రామ్ కింద రాసి చూపిస్తా. చిన్నదేమో ఉందండి. ఇలా నీకు ప్రతి లైన్ క్లియర్గా ఇది చేస్తుందని నీకు అర్థమయ్యేటట్టు చేస్తా. దట్స్ మై గోల్. ఇప్పుడు మన స్టూడెంట్స్ దగ్గర ల్యాగ్ అయ్యేది అదే కంపెనీస్ కావాల్సి వస్తుంది. బయట మనకి మీరు అర్థం చేసుకుంటే జాబ్స్ లేక మనకి జాబ్స్ రాకపోవటం కాదు, మన దగ్గర రైట్ స్కిల్స్ లేక జాబ్స్ రావట్లా. ఫ్రెషర్స్కి ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెషర్స్ ఇప్పుడు హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. కానీ మీరు యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లోనో ఏ ఈజ్ రీప్లేసింగ్ ద ఎంప్లాయీస్ అనే ఒక ఆడి సగం తెలిసి సగం చెప్తుంటాడు. మీరు ఆ సగం విని మీ పేరెంట్స్ ఇంకెక్కడ ఉన్నాయి జాబ్స్ మనకి ఏ రిప్లేస్ చేస్తుందని చెప్పి మీరు చెప్తుంటారు. గ్రౌండ్ రియాలిటీ నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇండస్ట్రీలో 13 years వర్క్ చేసి వచ్చా. TCSలో 8 years వర్క్ చేశా, నెట్ క్రాకర్లో 5 years వర్క్ చేశా. అండ్ లాస్ట్ 3 years నుంచి కంప్లీట్గా టీచింగ్లో ఉన్నా. ఇండస్ట్రీ రియాలిటీ ఏంటో నాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో చెప్తున్నా. ఎవరిని రిప్లేస్ చేస్తుందంటే ABCDలు నేర్చుకుని మనకు మొత్తం వచ్చు అని ఫీల్ అయిన వాళ్ళని రిప్లేస్ చేస్తుంది. కాపీ పేస్ట్ చేసి జాబ్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు రిప్లేస్ చేస్తుంది. ఏదో ఒక చిన్న టెక్నాలజీ నేర్చుకుందాం, లైక్ ఏదో ఒక చిన్న పార్ట్, ఏదో ఒక చిన్న లాంగ్వేజ్, లేకపోతే ఒక చిన్న పెద్ద టూల్స్, మనం కష్టపడకుండా కోడింగ్ లేకుండా ఏవో టూల్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు రిప్లేస్ చేస్తుంది. నీ ఓన్ ఇంటెలిజెన్స్ నువ్వు యూజ్ చేసినంత వరకు కాదు కదా, నెక్స్ట్ డబుల్ AI వచ్చినా నేను రిప్లేస్ చేయలేదు. అది గుర్తుంచుకో. ముందు ఆ కాన్ఫిడెన్స్ నీ మైండ్లో పెట్టుకో. దెన్ నువ్వు మార్కెట్లో తోపు అవుతావు. అది కాకుండా ఊరికే ఏదో నామకే వాస్తే చేద్దాం అనుకుంటే సర్టిఫికేట్స్ మీద ఆధారపడితే విల్ నాట్ విన్ ద గేమ్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు హైలైట్. నేను మాట్లాడేది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కానీ రియాలిటీ అది. ఇప్పుడు లేదు మీరు ఊరికే ఇది నేర్చుకుని మీకు జాబ్ వచ్చేస్తుందని ఫేక్ మాటలు చెప్పాను అనుకో, ఇది మీ కెరియర్. అవునా కదా మ్యామ్? ఇప్పుడు మీకు తెలియకపోయినా ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో గ్యారంటీగా మీకు ఒక రోజు గుర్తొస్తాయి. శ్రీనివాస్ దగ్గరికి ఒక రోజు డెమోకి వెళ్ళాం, ఆయన ఈరోజు ఏం చెప్పాడని మీకు గ్యారంటీ గుర్తొస్తాయి. మీ ఓన్ ఇంటెలిజెన్స్ లేకుండా
యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్ నవ్ ఏ డేస్. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దట్. అది ముందు నేను నేర్పిస్తాను, నా టార్గెట్ అది. ముందు మీకు ఓన్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తున్నా నా టార్గెట్. ఇప్పుడు నేను సెకండ్ హైయెస్ట్ సాలరీ ఈచ్ డిపార్ట్మెంట్ అని అడిగాను కదా, ఎలా చేయాలి చూద్దాం. సింపుల్. మీలో నాకు తెలిసి ఇప్పుడు ఎవరు చెప్పలా, ఆఫర్ ఎవరు యూటిలైజ్ చేసుకోవాలా. దట్స్ ఇట్. నౌ ఇఫ్ యూ సీ, నా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ సాలరీని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ వైజ్ ప్రతి రికార్డ్కి అంటే ప్రతి ఎంప్లాయీకి ర్యాంక్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ర్యాంక్ 1, సెకండ్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ర్యాంక్ 2, థర్డ్ హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ర్యాంక్ 3 అని ఇచ్చి తర్వాత ర్యాంక్ వైజ్ వీ నీడ్ టు గెట్ ద డేటా. ఎలా చేస్తాను చూడు. ఇప్పుడు నేను రాసేది కొంచెం మీడియం లెవెల్లో క్రిటికల్ క్వెరీనే, మీకు అర్థం అవ్వాలని నేను అనుకోవట్లా, కానీ రియాలిటీ ఎలా ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఏ ఇచ్చినా నీకు అర్థం కావాలంటే ఏమేమి అర్థం చేసుకోవాలో చెప్పడానికి ట్రై చేస్తా. ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. సీ నౌ, ఎంపీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నంబర్, సో తర్వాత శాలరీ, తర్వాత ఐ వాంట్ టు హ్యావ్ డెన్స్ ర్యాంక్, ఓవర్ పార్టిషన్ బై డిపార్ట్మెంట్ నంబర్, ఆర్డర్ బై శాలరీ. ఇవన్నీ చాలా ఈజీ మ్యాన్, చాలా ఈజీ. యూ కెన్ ఈజీలీ మేక్ దిస్ డన్ ఫ్రమ్ ఎంప్లాయీ. విత్ దిస్ క్వెరీ ఐఎమ్ గివింగ్ ర్యాంకింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీ. ఇప్పుడు నేను రాసిన ఇండస్ట్రీలో గురించి మాట్లాడుకుంటే, ఇండస్ట్రీలో ఉన్న క్వెరీస్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇండస్ట్రీలో ఉన్న క్వెరీస్ ఒక్కొక్క క్వెరీకి 1% సమానం అంతే. అంటే మనం మాట్లాడిన చాలా ఈజీ క్వెరీ ఇది. ఇలాంటి క్వెరీ నీకు చాట్‌జీపీటీ ఇచ్చినా కూడా, ఒకవేళ చాట్‌జీపీటీని అడిగావు నువ్వు ఇచ్చింది, చాట్‌జీపీటీ ఇచ్చినా కూడా పార్టిషన్ బై అంటే ఏంటో నీకు తెలియకపోతే కెన్ యూ యూజ్ ఇట్? అసలు టెన్స్ ర్యాంక్ అంటే ఏంటో తెలియకపోతే కెన్ యూజ్ ఇట్? ఇవన్నీ ఎందుకు నేను అసలు రాశానో నీకు తెలియకపోతే కెన్ యూజ్ ఇట్? అసలు ఆలోచించు నువ్వే. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు హైలైట్. దట్స్ ద రియాలిటీ. నువ్వు చాట్‌జీపీటీ ఏదో ఇచ్చేస్తుంది కాదని అట్లా, ఆ ఇచ్చింది నీకు తెలియకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. దట్స్ ఇట్, నథింగ్ మోర్ దట్. సింపుల్. సో నౌ లెట్ మీ షో దిస్. ఇప్పుడు నీకు ర్యాంక్ వచ్చింది, ప్రతి ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంక్స్ వచ్చింది చూడండి. సో డిపార్ట్మెంట్ నెంబర్ 1లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే అను, షీఈ్ ఎర్నింగ్ 1,90,000. సెకండ్ ర్యాంక్ ఎవరికంట, ప్రియా, షీఈ్ ఎర్నింగ్ 1,89,000. అలానే డిపార్ట్మెంట్ నెంబర్ 2లో, డిపార్ట్మెంట్ నెంబర్ 2 తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి, స్వాతి. సెకండ్ ర్యాంక్ ఎవరికి, రాకీ. సారీ ఫస్ట్ ర్యాంక్ శివాకి, సెకండ్ ర్యాంక్ ఎవరికి, స్వాతి, డిపార్ట్మెంట్ నెంబర్ 2లో. డిపార్ట్మెంట్ నెంబర్ 3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి, వెంకట్. సెకండ్ ర్యాంక్ ఎవరికి, ప్రవీణ్. ఇప్పుడు నాకు ఇందులో ఎవరెవరు కావాలి, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎర్న్ చేసే వాళ్ళు కావాలి. అంటే ఈ క్వెరీలో నుంచి వచ్చిన రిజల్ట్లో నుంచి ర్యాంక్ 2 ఉన్న వాళ్ళని నేను తీసుకుని రావాలి. అంటే అప్పుడు ఈ క్వెరీలో నుంచి వచ్చిన రిజల్ట్ని ఒక టెంపరీ టేబుల్లో పెట్టుకుని, ఆ టెంపరీ టేబుల్ నుంచి యూ కెన్ రీడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెంప్ where so rn is equal to, that's nothing more. Now you will be getting all the second rank వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు మనకి. సో హీ ఈస్ ఎర్నింగ్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మనం ఏదో జస్ట్ ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నట్టు నామకే వాస్తు కాకుండా, చిన్న A+B ప్రోగ్రాంలు, A-B ప్రోగ్రాంలు నేర్చేసుకుని అదే ప్రోగ్రామింగ్ అనుకోకుండా రియాలిటీ చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే నేను హార్డ్ కోర్ డెవలప్మెంట్ టీమ్స్లో వర్క్ చేశాను కాబట్టి, సో రేపు పొద్దున వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయనే నాకు క్లారిటీ ఉంది. వచ్చినది ఉంటా, అవి మీకు నేర్పిస్తున్నా ఇక్కడ నేను. ఇట్స్ నాట్ దట్ ఏదో పైన నామకే వాస్తు ఇవి చెప్పడం అది చెప్పడం కాదు. హార్డ్గా ఉన్న రియాలిటీ చూపిస్తా మీకు. దిస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు, దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అని చెప్పి. సో మ్యాన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఈజీగా నేర్చుకునే హార్డ్ థింగ్స్లో, ఇన్వాల్వ్మెంట్స్లో పనిచేయడం కుదరదు, చేయలేము మనం గ్యారెంటీగా. అదే నువ్వు కరెక్ట్గా అన్ని ఏం కావాలో ఏంటో నేర్చుకుంటే ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. దట్స్ మై టార్గెట్ అమ్మ. దట్స్ చిన్నది ముందు. దిస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్. సో అర్థమైందండి? అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకేనా? ఇలా ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ అని చెప్పడం ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇందాక అడిగిన క్వశ్చనే, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అని చెప్తా. ఇందాక అడిగిన క్వశ్చనే ఏఐని లేదా చాట్‌జీపీటీని ఎలా అడగాలో తెలుసా? ఇలా వేగ్గా సింపుల్గా ఇలా అడగకూడదు. ఎలా అడిగావు నువ్వు ఇందాక? సో పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అని ఏదో పక్కింటి వాళ్ళని అడిగినట్టు, ఏదో ఊరికే మన ఫ్రెండ్ అడిగినట్టు అడిగారు. అలా అడగొద్దు. అలా అడిగితే ఇట్ విల్ నాట్ గివ్ ప్రాపర్ కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. ఏదో ఇన్పుట్ కోడ్ ఇచ్చేసిన అవుట్పుట్ ఇచ్చేసి నీకు అంతే. అదే నువ్వు చాట్‌జీపీటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎలా అడుగుతావు తెలుసా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నీకు ఎక్స్పర్ట్ అయితే యూ విల్ బి ఆస్కింగ్ లైక్ దిస్. యు ఆర్ ఒక రోల్ ఇచ్చి చాట్‌జీపీటీకి యు ఆర్ పైథాన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్, లేకపోతే యు ఆర్ పైథాన్ ఎక్స్పర్ట్ అని చెప్పి అడిగి, ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ ప్రైమ్ నంబర్ లాజిక్ టు ద బిగినర్ విత్ సింపుల్ ఇంగ్లీష్ అని అడిగావు అనుకో. నా ఇప్పుడు వచ్చే అవుట్పుట్ చూడు ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చే అవుట్పుట్ చూడు ఎలా ఉంటుందో, ఇందాక వచ్చే అవుట్పుట్ చూడు ఇందాక వచ్చిన అవుట్పుట్ ఎలా ఉందో చూడు. అంటే నువ్వు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా కూడా
నీకు ఏ టూల్స్ని ప్రాపర్గా యూజ్ చేయడం కూడా అర్థం కావాలి. రేపు నువ్వు వర్క్ చేసేటప్పుడు కూడా ఏ టూల్స్ని యూజ్ చేయడం నీకు అర్థం కావాలి. ఇప్పుడు చూడు ఎలా వచ్చిన ఆన్సర్. ఫస్ట్ నేను ఎక్కడ స్టార్ట్ చేసిందండి, వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్ స్టార్ట్ చేసింది. ఇందాక అసలు ఇదన్నీ ఏమైనా అడిగిందా? మనం ఏదో అడిగాం, ప్రోగ్రామ్ చేసింది, అయిపోయింది, అంతే. దర్శనం మమ అనిపించేసింది. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ, బాస్ ఇది చూడు, ప్రైమ్ నెంబర్ అంటే ఇది, గ్రేటర్ దాన్ 1 ఉండాలట, యాజ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అప్పుడే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది అని చెప్పి ప్రైమ్ నెంబర్ శాంపిల్స్ ఇచ్చింది. శాంపిల్స్ ఇచ్చి ఫ్యాక్టర్ అంటే ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు వాట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత క్లియర్గా వాసు ఇలా చేయి, అసలు 2 నుంచి నెంబర్ వరకు నేను ఎందుకు తీసుకున్నా, ఇందాక నేను క్వశ్చన్ అడిగాను కదా, అదేం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా నీకు కోడ్ ఇస్తుంది. ఇంత వచ్చింది చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇవే కరెక్టా అవే కరెక్టా ఒకసారి ఆలోచించు. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మన దగ్గర ఉన్న ఏ టూల్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని నీకు కావాల్సిన వర్క్ని ఎలా చేయించుకోవాలో నీకు తెలియాలి. అది తెలియాలన్నా ముందు నీకు ఆ వర్క్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు క్లారిటీ ఉండాలి. మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పిక్చర్లోకి వస్తాయి. అంటే నీ ఓన్ ఇంటెలిజెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఎవ్రీవేర్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దక్షిణ ఉందా, నీ ఓన్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏది జరగదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ, ఓకేనండి? సో ఇట్ ఇస్ క్లియర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ఎస్, మనం అసలు ఆలోచించడం మానేసాము అంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తప్పుడు మీకు, మీలో అందరికీ డివిజన్ తెలుసు కదా మరి, మీలో అందరికీ డివిజన్ తెలుసా లేదా? బీటెక్ స్టూడెంట్స్ గ్యారంటీగా డివిజన్ తెలుసు, నో డౌట్. అందులో మీలో ఎంతమందికి -10/3 అంటే ఎంతమంది తెలుసు? వాట్ ఈజ్ -10/3? మైనస్ అట్లుంటుంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ట్రూ, ద క్వశ్చన్స్ విల్ బి లైక్ దిస్. అన్ని మనకు తెలిసినట్టే ఉంటాయి, కానీ రియాలిటీ విల్ బి డిఫరెంట్. ఇట్ విల్ బి -4. ఎలా -4 ఆలోచించే రేపొద్దున. సారీ, ఫ్లోర్ డివిజన్. వెరీ గుడ్, ఫ్లోర్ డివిజన్, దట్స్ ఫ్లోర్ డివిజన్ అంటారు. ఒకసారి ఆలోచించి చెప్పు, నీకు అర్థమవుతుంది. సో ఇట్ ఇస్ క్లియర్. మళ్ళీ నేను డిమోటివేట్ చేయట్లా, రియాలిటీ చూపిస్తున్నా. ఈ చిన్న క్వశ్చన్ మనందరూ తెలుసు. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని వెళ్ళినా ఇంటర్వ్యూకి, నువ్వు టెస్టింగ్ నేర్చుకుని వెళ్ళినా, క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుని వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కామన్గా. ఎందుకంటే అసలు నీకు ఆ కామన్ సెన్స్ ఉందా లేదా అని చెప్పి, అసలు ఏంటో వాట్ ఈస్ వాట్ అని అర్థం చేసుకుని ఆ సెన్స్ ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే మ్యాన్, కంపెనీ వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ 100 కోట్ల బిజినెస్ని నిన్ను హైర్ చేసుకుని నీకేం తెలియకుండా నీ చేతుల్లో పెట్టి ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాపిస్తే డూ యూ థింక్ దే విల్ సక్సీడ్? అవునా కదా? ఒకసారి ఆలోచించు నువ్వే. సో నేను ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. క్లియర్. నెక్స్ట్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ దొరుకుతాం. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏదో ఒక చిన్న పోర్షన్ నేర్చుకుంటే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుందా? ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే ప్రయారిటీ ఎక్కువ ఉంటుందా? నువ్వే ఆలోచించు ఒకసారి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో నీకు తెలుసు, బ్యాక్ ఎండ్ అంటే ఏంటో నీకు తెలుసు, ఏని ఎలా యూజ్ చేయాలో నీకు తెలుసు, ఏపీఎస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు అనుకున్నప్పుడు నీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. నీ రెజ్యూమ్లో వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేసే ఇది నీకుంటే, ఆ నాలెడ్జ్ నీకుంటే నీకు ప్రాపర్ వెయిటేజ్ ఉంటుంది బయట మార్కెట్లో. ఈజీగా యూ కెన్ గెట్ ఇన్ టు జాబ్. దర్శనం చాలా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. నువ్వు ఈజీగా యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. దర్శనం ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, అసలు నేను ఇక్కడ ఏం టీచ్ చేస్తాను నీకంటే, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు షో యూ. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఐ విల్ బి గోయింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్గా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది, ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడం కోసం వాట్ ఆల్ యూ నీడ్. ఒక అప్లికేషన్లో HTML, CSS ఇందాక మీరు అర్థం చేసుకుంటే, ఇందాక నేను రాసిందే ఇది మీకు నా ఫ్లోలో మీరు చూసి ఉండొచ్చు. ఇందాక మార్నింగ్ 10:30 క్లాస్లో ఫేస్బుక్ లాగిన్ పేజ్ని వాళ్ళ ముందే కోడ్ రాసి ఒక అరగంటలో కోడ్ రాసి ఇలా ఎలా చేయాలో ఐ హావ్ బీన్ షోయింగ్. ఇది నువ్వు చార్జిబిలిటీ అడిగినా వస్తుంది, కానీ మళ్ళీ నువ్వు ఏ టూల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఏ టూల్ అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకోవాలి. నువ్వు డిపెండ్ అవ్వకుండా అంటే నీ మామూలుగా ఓన్గా కోడ్ ఎలా రాయాలని నీకు తెలియాలి. ఇది నేను ఇందాక రాసి చేసింది అనమాట. ఫ్రెండ్ ఇలా నేను ప్రతిదీ ప్రాక్టికల్గా రాసి చూపిస్తాను నేను. సో ఇదేది కూడా ఎక్కడి నుంచి కోడ్ కాపీ పేస్ట్ చేయను. ఇక్కడ మీరు కోడ్ చూసినా, ఇప్పుడు నేను రాసిన ఇందాక కోడ్ చూసినా కూడా విల్ కమ్ టు నో facebook.html అని, ఇది మన HTML పేజ్, ఇది CSS కోడ్. ఈ CSS మొత్తం 134 లైన్స్ నా చేతున్నా రాసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఏది ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఐ వాజ్ రైటింగ్. ఇది అవసరంలో అప్పుడు గ్యారంటీగా ఇలా రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ మనం ఇనీషియల్గా నేర్చుకునేటప్పుడు ఇలా ప్రతిదీ నువ్వు చేస్తే నీకు క్లారిటీ ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళు ఇచ్చిన చెయ్యి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది వ్యవహారం. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అర్థంగా భావిస్తున్నాను. ఇక్కడ ఏది కూడా నేను మీ మీదే వదిలేను మ్యామ్, మీరే చేయండి, ఇది ఇంతే అదంతే అని గైడ్ చేసి వదిలేను. ఫస్ట్ నేను చేసి చూపించి తర్వాత మీతో చేపిస్తా. దట్స్ ఇట్, నథింగ్ మోర్. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ఓకేనా? సో నెక్స్ట్,
HTML CSS ఏంటో మీకు నేర్పించి అది చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో నేర్పిస్తా, చాలా తక్కువ టైంలో దట్ విల్ బి క్లియర్. సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్, వెరీ ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ మనం స్ట్రాంగ్గా నేర్చుకుంటాం ఇక్కడ, ఎందుకంటే మనం 2 జాబ్స్ని ట్రై చేస్తాం మేడం. ఇక్కడ మెయిన్గా 2 జాబ్స్ని ట్రై చేస్తాం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ విత్ ఏఐ నువ్వు వెళ్ళాలి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ విత్ ఏఐ నువ్వు వెళ్ళాలి. 2 జాబ్స్ నువ్వు తెచ్చుకోవాలి. ఈ కోర్స్ ఒకటే, కానీ 2 మేజర్ ఆపర్చునిటీస్ నీకు రావాలి దక్షిణ. ఈ జావా స్క్రిప్ట్ విల్ బి వెరీ ఈజీ. ఎప్పుడో తెలుసా? పైథాన్ నువ్వు స్ట్రాంగ్గా నేర్చుకుంటే, పైథాన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ సో మనకి జావా స్క్రిప్ట్లో ఉంటాయి. ఇక్కడ నాకు డిఎస్ఏ అని చెప్పాను కదా, డిఎస్ఏ అనేది మీరు భయపడద్దు. డిఎస్ఏలో కొన్ని టెక్నిక్స్, మనకు కావాల్సిన టెక్నిక్స్ ఏంటనేది చెప్తాం మీకు అంతే. ఇట్స్ లైక్ మనం 2 టెక్నిక్ అని, బైనరీ సెర్చ్ ఎలా చేయాలి, షార్టింగ్ ఎలా చేయాలి ఓన్గా, లేదా స్లైడింగ్ విండో టెక్నిక్ ఏంటి, బ్యాక్ ట్రాక్ ఏంటి, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ నేర్పించి మీరు లాజికల్ థింకింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలో నేర్పిస్తారు. ఈ డిఎస్ఏ నాలెడ్జ్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ అవుతుంది. సో పైథాన్ వస్తే పైథాన్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని జావా స్క్రిప్ట్లో ఉన్నాయి, అలానే ప్లస్ డిఎస్ఏ నాలెడ్జ్ కూడా జావా స్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. సో జావా స్క్రిప్ట్ మీరు బయట మామూలుగా నువ్వు మామూలుగా నేర్చుకుంటే పైథాన్ లేకుండా 2 months పైన పడుతుంది. అదే పైథాన్ నేర్చుకున్న తర్వాత నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే 15 రోజుల్లో నేర్చుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే పైథాన్ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని జావా స్క్రిప్ట్లో ఉంటాయి. అదొక మనకి యాడెడ్ అడ్వాంటేజ్. చాలా ఈజీ, 15 రోజుల్లో జావా స్క్రిప్ట్ అయిపోతుంది మీకు ఈజీగా. తర్వాత ఐ గోయింగ్ టు టీచ్ యూ రియాక్ట్ చేసి స్ట్రాంగ్గా రియాక్ట్ నేర్పిస్తా. నామకే వాస్తు కాదు, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. రియాక్ట్ స్ట్రాంగ్గా నేర్చుకుంటూ ఇప్పుడు మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్న టెక్నాలజీ రియాక్ట్ చేస్తుంది. అందులో ఇట్స్ ఏ లైబ్రరీ యాక్చువల్గా. సో రియాక్ట్ చేసి నేర్పిస్తా. అండ్ బ్యాక్ ఎండ్లో ఐ విల్ బి టీచింగ్ యూ జాంగో ప్లస్ ఏపీఐ డెవలప్మెంట్. ఎలాగో పైథాన్ కూడా బ్యాక్ ఎండ్లోకి వస్తుంది, పైథాన్ వస్తే జాంగో ఈజీగా ఉంటుంది. జాంగో అనేది ఫ్రేమ్వర్క్ అనమాట. మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ని ఇనీషియల్గా జాంగోలోనే డెవలప్ చేశారు. కావాలి ఇంటికి తర్వాత ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఇది మన కోర్స్ కరికులం. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మ్యాన్, ఇది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది రేపొద్దున నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే నువ్వు వర్క్లో జాయిన్ అయినా సరే, నీకు రేపు సర్వైవ్ అవటానికి లేకపోతే మన జాబ్ నిలబెట్టుకోవడానికి ఒక 15-20 years మనం స్టాండ్ అవటానికి యూజ్ అయ్యే నాలెడ్జ్ ఇది. ఇక్కడ నేను మీకు సెల్ఫ్ లెర్నింగ్ మోటివేట్ చేస్తాం మిమ్మల్ని. అంటే మనం ప్రతిదీ ఓన్గా రాసి చూపించి ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ పైథాన్ నేర్చుకున్నావు అనుకుందాం, నువ్వు జావాలో కోడ్ రాయొచ్చు అవసరం అయితే, ఆ వేలో ఎలా రాయాలి ఏంటనేది నేను చూపిస్తా దక్షిణ ఉంటాను. అదేనండి. సో ఇలా MySQL నేర్చుకున్నావు, ఒరాకిల్తో ఎలా డీల్ చేయాలి అనేది విల్ కమ్ టు నో, ఈజీగా అర్థం అవుతుంది నీకు. ఎందుకంటే నేను ఇక్కడ ఏదో కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టి ఆ కాన్సెప్ట్ డెఫినేషన్ చెప్పి చేయటం కాదు. నేను ఒక రూల్ ఫాలో అవుతా ఇక్కడ. ఏంటంటే ప్రతి కాన్సెప్ట్కి 3W క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వై వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్సెప్ట్, వేర్ ఈస్ ద కాన్సెప్ట్, వేర్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ అనేది ఐ గోయింగ్ టు టీచ్ యూ ప్రతిదానికి. అది ప్రాక్టికల్గా రాసి చూపిస్తా. ఇక్కడ నేను ఈ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అని చెప్పాను కదా, యాక్చువల్గా క్లాస్ జరిగేటప్పుడే ఈ అప్లికేషన్ డెవలప్ చేసి నేను మీకు చూపిస్తాను. ఒక బేసిక్ అప్లికేషన్ డెవలప్ చేస్తాను మీ ముందే. ఫ్రంట్ అండ్ రియాక్ట్ యూజ్ చేస్తా, బ్యాక్ అండ్ జాంగో యూజ్ చేస్తా. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ ఏపీఐస్, ఏపీఐతో ఒకదాంతో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయో ఐ విల్ బి షోయింగ్ యూ. సో దట్ ఇక్కడ దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటని అడగొచ్చు, శ్రీనివాస్ ఇలా అన్ని మనం చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటని అడగొచ్చు. మ్యామ్ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలంటే నీకు కాన్ఫిడెన్స్ కావాలి మ్యామ్, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే నువ్వు గ్యారంటీగా ప్రాక్టికల్గా చేసి ఉండాలి ఏవైనా, అవునా కాదా నువ్వే చెప్పు ఒకసారి. మనం ప్రాక్టికల్గా చేస్తే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. రేపొద్దున నీ ముందు ఒక CEO కూర్చున్నా కానీ హానెస్ట్గా నువ్వు నీకు క్లారిటీగా మాట్లాడగలుగుతావు. అదే నీ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనప్పుడు, జస్ట్ ఏదో స్లైడ్స్ చదివిన నాలెడ్జ్, కోడ్ కాపీ పేస్ట్ చేసిన నాలెడ్జ్ ఉందనుకో, కెన్ యూ సర్వైవ్ ఇన్ ద మార్కెట్? డూ యూ థింక్ యూ కెన్ సర్వైవ్? నో. ఎందుకంటే కాపీ పేస్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. ఓన్గా థింక్ చేసే వాళ్ళ కోసమే ఇప్పుడు కంపెనీస్ సెర్చ్ చేస్తున్నాయి, కాపీ పేస్ట్ వాళ్ళ గురించి కాదు. ప్లీజ్ బీ క్లియర్. అర్థమైందని భావిస్తున్నా, అంతే కదా మ్యామ్. ఇప్పుడు మనం ఇన్ని లక్షల మంది బయట మార్కెట్లో ఉన్నప్పుడు నువ్వేదో డిఫరెన్స్ చూపిస్తాను కదా నీకు జాబ్ వచ్చేది. డిఫరెన్స్ చూపించుకుని అందరూ ఫాలో అయినట్టే నేను కాపీ పేస్ట్ చేసుకుంటూ కూర్చుంటా, శ్రీనివాస్ నాకు జాబ్ వస్తుందంటే ఎక్కడ నుంచి తెచ్చుతా జాబ్? నీకు ఎవరిస్తారు? ఏ కంపెనీ నిన్ను కూర్చోబెట్టి నార్మల్ కూర్చోబెట్టి నెలకు ఒక 50,000 శాలరీ ఇవ్వమంటే ఎవరిస్తారు మ్యామ్? వాళ్ళకైనా డబ్బులు ఎక్కువ కంపెనీ పెట్టారంటారా? మీరు కూడా ఆలోచించండి. మీరు ఎవరికైనా నెలకి ఒక 2-3 వేలు ఫ్రీగా ఇవ్వమంటే ఇస్తారా? ఒకసారి ఆలోచించండి మీరే. కంపెనీ నీకు జాబ్ ఇస్తుందండి, ఒక బిజినెస్ మ్యాన్. కంపెనీ నువ్వు 100 రూపాయలు తెచ్చి పెడితే 25 రూపాయలు, ఒక 25% నీకు ఇస్తుంది అంతే. అర్థమైంది? అది ఒక బిజినెస్. 100 రూపాయలు తెచ్చే నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి అని కంపెనీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేకుండా నిన్ను ఊరికే నీ సర్టిఫికేట్లు చూసి లేదా నువ్వు హైట్ ఉన్నావని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారా? పక్కెళ్ళాడుకో బాబంటారు. ట్రూ. సో మీరెవరైనా, మళ్ళీ చెప్తున్నా, మీరెవరైనా మన ఓన్ ఇంటెలిజెన్స్ లేకుండా మేము ఇచ్చేసేద్దాం అది చేసేద్దాం అనుకుంటే 1 సంవత్సరం ఆగండి, మీకు రియాలిటీ అర్థమవుతుంది. మీరు ఇచ్చేసేద్దాం అది చేసేద్దాం అనే ఆ వేలు ఉంటారు. సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళందరూ జాబ్ చేసుకుంటూ కూర్చుంటారు. ట్రూ. దట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇట్. అదేనా భావిస్తున్నాను.
ఇన్ని ఇంక్లూడ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. మీరు ఓన్లీ ఏ వచ్చంటే నీకు జాబ్ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. నీకు ఓన్లీ పైథాన్ వచ్చంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ట్రూ. నీకు ఓన్లీ డేటా అనాలిసిస్ వచ్చంటే పైథాన్ జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు బయట మార్కెట్లో. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కావాలి అని అడుగుతున్నారు. నువ్వు కావాలంటే సెర్చ్ చేసుకో, నీకు అర్థమవుతుంది లక్షణంగా. ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటేనే ద థింగ్స్ విల్ బి సెటిల్. దట్స్ ఇట్. సో ఈ ప్రాసెస్లో మీతో 5 మినీ ప్రాజెక్ట్స్ చేయిస్తాం. ఎందుకంటే రోజు నువ్వు ఒక 2 hours కూర్చుంటావు ఇక్కడ, 1 hour నేను క్లాస్ చెప్తా, 1 hour నువ్వు మీతో ప్రాక్టీస్ చేయిస్తాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మీతో మినీ ప్రాజెక్ట్స్ ఇచ్చి చేయిస్తాం. మినీ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు ఎక్కడి నుంచి కోడ్ కాపీ పేస్ట్ చేయడం కాదు, మళ్ళీ ఎలా చేయాలో ముందు నేను చూపించి తర్వాత మీతో చేపిస్తా. సో 5 మినీ ప్రాజెక్ట్ చేయిస్తాం, ఒక మేజర్ ప్రాజెక్ట్ చేయిస్తాం. ఈ మేజర్ ప్రాజెక్ట్ కూడా మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరినీ 5-6 మెంబర్స్ కింద టీమ్స్ కింద డివైడ్ చేసి టీమ్ వర్క్ ఎలా చేయాలో నేర్పించడం కోసం ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తాం. పెద్ద కాన్సెప్ట్ తీసుకుని అది కూడా మనం బయట ఎగ్జిస్ట్ అయి ఉన్నది కాదు, లైక్ మెట్రో టికెట్ బుకింగ్ అనో లేదా ఒక పెద్ద కామర్స్ సైట్ తీసుకుని అది మనకు నచ్చినట్టు ఎలా డెవలప్ చేయాలో ఇలా చేస్తాం. ఇలా చేసి ఆ కోడ్ని గిట్లో పుష్ చేస్తాం. మీకు మినీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నుంచే గిట్ నేర్పిస్తాం. గిట్లో పుష్ చేసి ఆ గిట్ లింక్ని మీరు రెజ్యూమ్లో పెడుతున్నారు. ఆ రెజ్యూమ్లో పెట్టడం వల్ల మీరు ఇంటర్వ్యూకి ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, నేను ఇది డెవలప్ చేసా చూసుకో అని చెప్తున్నాం. అతను జెన్యూన్ ఇంటర్వ్యూర్ అయితే ఈజ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్. హీ విల్ బి ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఓన్లీ. నువ్వేం చేసావు, నువ్వేం ఛాలెంజెస్ ఫేస్ చేసావు, ఈ లాజిక్ ఇక్కడ ఎందుకు రాసావు, ఎందుకు రాయాల్సి వచ్చింది అని నీ ప్రాజెక్ట్ చూసి ఆ క్వశ్చన్స్ అడుగుతాడు. సో అది నువ్వు జెన్యూన్గా చేస్తుంటే నువ్వు స్ట్రాంగ్గా చెప్పగలుగుతావు. స్ట్రాంగ్గా చెప్తే మన కాకపోతే ఇంకెవరు కావాలి, సబ్జెక్ట్ వచ్చిన కదా కంపెనీస్ కావాల్సింది. సింపుల్ లాజిక్. దీనికోసం వీక్యూబ్లో ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం దాన్ని. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీకు ఇప్పుడున్న నేను గమనించిన స్టూడెంట్స్కి నేను థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను. కలిసి మీకు తెలిసిన నా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ లేదా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చదువుకునే స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా అడగండి, శ్రీనివాస్ ఎలా టీచ్ చేస్తారో మీకు అర్థమవుతుంది. నేను చాలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని టీచ్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మళ్ళీ మనం 3 అబ్స్టాకిల్స్ వల్ల మీ కెరియర్లో జెన్జీ కిడ్స్కి, మీరు జెన్జీ నాకు తెలిసి జెన్జీ కిడ్స్కి మీకు 3 అబ్స్టాకిల్స్ వచ్చినాయి మీ లైఫ్లో. ఒకటి కరోనా మిమ్మల్ని అసలు ఎంత డిస్ట్రాయ్ చేయాలంత డిస్ట్రాయ్ చేసింది. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ బ్రేక్ తీసుకొచ్చింది. బ్రేక్ తీసుకొచ్చి రావడం వల్ల అప్పటి వరకు మీరు నేర్చుకున్నది మొత్తం పోయింది. తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు, అది కొత్తగా అర్థం కాబట్టి అంతా జరిగింది. ఫస్ట్ థింగ్. సెకండ్ అబ్స్టాకిల్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక పెద్ద ఐటమ్ వచ్చింది మనకి. సో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే, ఇన్స్టాగ్రామ్ మీ టైంని కిల్ చేస్తుంది. న్యూ రీల్స్ చూడటం, రీల్స్ చూస్తేనే మన మైండ్లో డోపమైన్ రిలీజ్ అవటం. మనలో చాలా మంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్గా వినలేని మంది చాలా మంది ఉన్నారు. డ్రగ్ అడిక్ట్ అయిపోయాం మనం. మనకు పెద్ద ప్రాబ్లం అది ఇన్స్టాగ్రామ్ అనేది. ఇన్స్టాగ్రామ్ ఈజ్ బిగ్ డ్రగ్ లాంటిది. మీకు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఆనెస్ట్గా. నువ్వు దాన్ని అస్తమానం అలవాటు అయ్యటం వలన అసలు నీ బ్రెయిన్ థింక్ చేయటం మానేస్తుంది. జస్ట్ మనం ఆ రీల్స్ చూస్తుంటేనే మనకు డొపమైన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ మీ కళ్ళు, మీలో చాలా మంది కళ్ళు కూడా చూడండి చాలా టైట్గా బ్లాక్ సర్కిల్స్, మీ ఈజీలోనే బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి ఉంటాయి మీకు. ఎందుకంటే మీ స్క్రీన్ టైం వలన మీ కళ్ళు కూడా ఎఫెక్టివ్గా ఉండవు, గ్రేస్ఫుల్గా ఉండవు. మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఇన్స్టాగ్రామ్ బాగా చూసే గురించి చెప్తున్నా. గ్రేస్ఫుల్గా ఉండవు, మేవి నిద్రపోయినట్టుంటాయి. ఇప్పుడు ఇంటికి ఒకసారి అర్థం చూసుకుని గమనించండి. మన ఫేస్ కూడా అంతే టైట్ అయిపోయి ఉంటుంది. వాడిపోయిన వంకాయలా ఉంటారు మీరు. ట్రూ, అంటే ట్రూ. నేను ట్రూ చెప్తున్నాను. మన ఇది థర్డ్ అబ్స్ట్రాక్ట్ అంటే తెలుసా మీకు? చాట్‌జీపీటీ. అసలు మీ బ్రెయిన్ పనిచేయని ఇట్లా చాట్‌జీపీటీ. నీకు ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు చాట్‌జీపీటీని అడుగుతున్నావు, చాట్‌జీపీటీ ఏదో ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఆన్సర్ తీసుకుని ఎక్కడో కాపీ పేస్ట్ చేస్తున్నావు. గింతే. డూ యూ థింక్ దట్ ఇస్ రియాలిటీ మ్యాన్? నువ్వు ఒక తెలియని ఇమాజినరీ వరల్డ్లో ఉన్నావు ఇప్పుడు వరకు నువ్వు. ఎందుకంటే డబ్బులు ఫీజు కట్టేది కానీ, నీ హాస్టల్ ఫీజు కట్టేది కానీ, నీ మొత్తం ఖర్చు చూసుకునేది ఎవరు? మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ ఊళ్ళో ఎంత కష్టపడో లేకపోతే ఏదో ఒకటి చేసి వాళ్ళు నీకు ఇక్కడ పంపిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్ చక్కగా రీల్స్ చూసుకుంటా నవ్వుకుంటా, రీల్స్ చూసుకుంటా. ఏంటంటే మనం మనుషులతో మాట్లాడడం దగ్గర మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాం, చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాం. దీనివల్ల మనం చాలా లాస్ అయ్యి మీకు అర్థం కావట్లేదు. మనం అంటే మేమేం కాదు, మా ఫోన్ లేని టైం చూసాం మేము. మా ఫోన్ లేని టైం తెలుసు, ఫోన్ ఉన్న టైం తెలుసు, ఏ యూజ్ చేసే టైం కూడా తెలుసు. అదేనండి వరంగా చెప్పంటే మా జనరేషన్ లక్కీయెస్ట్ జనరేషన్. మేము మిలీనియర్స్. ట్రూ. ఐ హోప్ మేక్ సెన్స్ మై ఫ్రెండ్. మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. అందుకే చెప్తాను నేను ఇక్కడ ఈ క్లాస్ రూమ్ మెయిన్ టార్గెట్ మీకు పైథాన్ ఫుల్ స్టాక్ అంటే పైథాన్ ఫుల్ స్టాక్లో ఉన్నాయని చదవటం కాదు. మీరు ముందు ఆ ఫోబియా నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి. ఆ తలనొప్పి నుంచి బయట తీసుకొచ్చి మిమ్మల్ని ఓన్గా థింక్ చేసినట్టు చేయాలి. నా టార్గెట్ అది. పైథాన్ ఫుల్ స్టాక్ ఓన్లీ పైథాన్ చదవటం లేదా MySQL చదవటం కాదు. ముందు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై నా ప్రాబ్లం అర్థమైంది, ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను కాబట్టి మిమ్మల్ని ఓన్గా ఎలా థింక్ చేయాలో నేర్పించడమే నా టార్గెట్. వచ్చినది ఉన్నాను, అది వస్తే నువ్వు ఈజీగా సక్సెస్ అవుతావు అనేది నా గోల్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ మేము చెప్పాను కదా, ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఒకటి ఫిక్స్ అయ్యాం ఏంటంటే
ప్రతి వీక్ మీకు టెస్టులు పెట్టాలి. మేము ఆ వీక్లో మాట్లాడిన కంటెంట్ మీద మీకు టెస్టులు పెడతాం. టెస్ట్లో రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ అడుగుతారో అవి ఇస్తాం. అవి నువ్వు రాయగలిగితే రాస్తే ఓకే, రాయలేకపోతే ఎలా రాయాలో గైడ్ చేస్తాం. ఇక్కడ నీకు ఎక్కువ మార్కులు వస్తే పొగట్టం, తక్కువ మార్కులు వస్తే తిట్టం ఉండదు. ఇదంతా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కోసం. నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియాలి. దట్స్ నథింగ్ మోర్. సెకండ్ థింగ్, మాక్ ఇంటర్వ్యూస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. మాక్ ఇంటర్వ్యూస్ మీకు మొత్తం కోర్సులో 10 to 15 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎందుకు ఈ మాక్ ఇంటర్వ్యూస్ అంటే, నువ్వు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, నీకు స్టేజ్ ఫియర్ వలన, కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన, లేకపోతే సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతావు ఈజీ కొట్టలో. అందుకని మేము ఇక్కడ ముందే ఏం చేస్తున్నాం అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. రేపు రియల్ ఎలా ఇంటర్వ్యూ ఉంటుందో అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ దగ్గర నుంచి ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలో చెప్తాం. ఫస్ట్ ఇంటర్వ్యూలో నువ్వేం మాట్లాడపోయినా పర్లా, నీకేం రాకపోయినా పర్లా, లెట్ ఇట్ బి. మనిషి అన్న తర్వాత అన్ని రావాలని రూల్ లేదు, రాకపోయినా పర్లా, లెట్ ఇట్ బి. కానీ లాస్ట్ మాక్ ఇంటర్వ్యూలో నువ్వు స్ట్రాంగ్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తమే మా గోల్. వచ్చినది ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నాను శ్రీనివాస్, ఇవన్నీ మాతో చేపిస్తావా నిజమేనా అంటే ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ మీరు తీసుకెళ్ళిన నేను వీడియో కూడా ఆన్ చేసి ఉంచా. నేను వీక్యూబ్ కాదంటాను కూడా లేదు, వీక్యూబ్ పచ్చబడి పడుకుని మరి తిరుగుతున్నాను. వీక్యూబ్ ఇస్ మై బేబీ. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్. వీక్యూబ్ మేము 3 peopleతో స్టార్ట్ చేసి 2021లో. ఇప్పుడు నువ్వు KPHPలో ఏ మూలకి వెళ్ళినా వీక్యూబ్ను చూడు కావాలంటే. దట్ ఈస్ ద సక్సెస్ వి మేడ్. ఆ ట్రస్ట్తోనే మేము వి గ్రోన్ లైక్ దిస్, వీఆర్ డూయింగ్ లైక్ దిస్. వచ్చినది ఏముంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఇందులో ఏ ఒక్కటి మిస్ చేసిన యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ. శ్రీనివాస్ నువ్వు చేస్తానో మాకు ఎందుకు చేయలేదు చెప్పి. ఐ విల్ ఫీల్ రెస్పాన్సిబుల్. అండ్ నీకు ఏం చేయకపోయినా సరే అప్పుడు ఆ రోజే నీకు ఫీజు వెనక్కి పంపించేస్తాను. నేను నిజమే చేయలేదు, నాది తప్పని చెప్పి మీకు ఫీజు వెనక్కి పంపిస్తాను. ఓకేనా? దట్స్ వాట్ ఐ మీన్. సో ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ నీకు 10 to 15 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉండాలి అనేది నిన్ను గైడ్ చేస్తాం. నో డౌట్ అందులో. సో ఎందుకు మనం, ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే, మనం ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టినా కూడా బుక్ ఓపెన్ చేసి ఎత్తుకుని మేము రాయలేమనే పరిస్థితి వచ్చారు మనోళ్ళు. అంత టైడ్లో ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ మ్యాన్, మీలో ఎంతమంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారని మీకు తెలుసా తెలీదా? చెప్పండి మ్యాన్. ఇది కామన్ క్వశ్చన్ కదా. మీరు ఎంతమంది పర్ఫెక్ట్గా చెప్పగలరు? అదే నేను చెప్పింది. ఓపెన్ బుక్ కూడా మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. నన్ను అడిగారు ఒక రోజు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇంటర్వ్యూకి వెళ్తే. నేను మొదలుపెట్టాను. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఏ బ్యూటిఫుల్ విలేజ్ ఇన్ ద వెస్ట్ గోదావరి. సో వీఆర్ హ్యావింగ్ ఎ రివర్ పాసింగ్ బై మై విలేజ్. సో వీఆర్ హ్యావింగ్ 10 buffaloes. ఐఎమ్ గ్రేట్ స్విమ్మర్ బికాస్ అలాంగ్ విత్ బఫెలోస్ ఐ లర్న్ స్విమ్మింగ్ అని చెప్పి నేను ఐ కంప్లీటెడ్ మై 10th class డిగ్రీ దేర్ దిస్ అని చెప్పి మొత్తం అని చెప్పా. అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాను అనే సంగతి మర్చిపోయి మ్యాట్రిమోనీకి వెళ్తే ఎలాంటి డీటెయిల్స్ కావాలని చెప్పాను. మా ఫ్యామిలీ ఇది, మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇది, ఇదే మొత్తం చెప్పాను. వాడికి కావాల్సింది అసలు నేను పిలిచింది ఎందుకు వాడు? చెప్పండి మరి. సాఫ్ట్వేర్ జాబ్కి నువ్వు ఒక కంపెనీని హైర్ చేసుకుంటే, నేను హైర్ చేసుకుంటే నువ్వు నా కంపెనీకి ఎలా బెనిఫిట్ అవుతావు, నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ నాకు ఎలా ఉపయోగపడతాయని కదా మనం అడిగింది. మనం ఏం చెప్పుకుంటూ వెళ్తున్నాము? అది మొత్తం మన ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈజ్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్? ట్రూ. దట్స్ వాట్ ఐ అండర్ ఇట్. అలా ఎలా ఏం చేయాలనేది మాక్ ఇంటర్వ్యూ నీకు అర్థమవుతుంది. తర్వాత కొన్ని కమ్యూనికేషన్ క్లాస్ ఉంటాయి. ఇవన్నీ ప్యారల్గా చదువుతూ ఉంటాయి మ్యాన్. అవి టెక్నికల్ క్లాసెస్ వేరే, మిగతా క్లాస్ వేరే జరుగుతుంటాయి. కమ్యూనికేషన్ క్లాస్ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ క్లాస్లో ఏం నేర్పిస్తామంటే అసలు నీ రెజ్యూమ్ ఎలా ఉండాలి. ఇక్కడ కొంతమంది సేల్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు మీ రెజ్యూమ్ ఓపెన్ చేసి మీరే చూడండి కావాలంటే, లాంగ్వేజ్ లో సెక్షన్ పెట్టుంటారు. C++, పైథాన్, జావా, .NET, PHP, రూబీ, పర్లా. ఇంటర్వ్యూవర్కి తెలియని లాంగ్వేజ్ కూడా మీ రెజ్యూమ్లో ఉంటాయి. ఇవన్నీ పెట్టిన తర్వాత వాడు ఇంటర్వ్యూర్ మిమ్మల్ని సింపుల్గా వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ జావా అని అడిగితే మాకు తెలియదు అంటారు. మీ తెలియని ఎందుకు పెట్టాం మరి రెజ్యూమ్లో పెట్టామంటే నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండాలని కదా. సో అది కూడా మనం ఆలోచించట్లేదు. మనం పెద్ద పెద్ద కెరీర్ ఆబ్జెక్ట్ కాపీ పేస్ట్ చేసి ఉంటాం ఎక్కడదో. ఇంటర్వ్యూర్ మిమ్మల్ని సింపుల్గా HR ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ కెరీర్ ఆబ్జెక్ట్ అని అంటావు. అక్కడ నువ్వు రెజ్యూమ్లో పెట్టిన కెరీర్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, నువ్వు ఇక్కడ పెట్టిన కెరీర్ ఆబ్జెక్ట్ ఇంకోటి ఉంటుంది. నా కెరీర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఐ వాంట్ టు బికేమ్ MLA అంటారు. ఓకే, అక్కడ నువ్వు పెట్టింది ఏముంటుంది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు ఎంతమంది మీరు పెట్టిన కెరీర్ ఆబ్జెక్ట్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఒకసారి ఆలోచించండి. అర్థం ఉందని నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనం తెలిసి చేసే తప్పులు ఇవన్నీ. ఇక్కడే మన ఇంటర్వ్యూ ఇక్కడే స్టాప్ అయిపోతుంది. అసలు నీ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఇక్కడ నేర్పిస్తాం. JDకి తగ్గట్టు నువ్వు ఎలా రెజ్యూమ్ క్రియేట్ చేయాలో మేము వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ ద కమ్యూనికేషన్ సెషన్స్. HRలో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వై షుడ్ ఐ హైర్ యూ అంటారు. మీరు ఎంతమంది ఒక ప్రొఫెషనల్ ఆన్సర్ చెప్పగలరు? వై షుడ్ ఐ హైర్ యూ అంటే హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్? ఐఎమ్ 6 feet tall, so you have to hire me అంటారా? చెప్పండి మ్యాన్. వై షుడ్ ఐ హైర్ యూ అంటే ఎంతమంది సమాధానం చెప్పగలరు? హౌ మచ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద కంపెనీ అంటే నీకు శాలరీ ఎంత కావాలి అని అంటే ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ రాసుకో 3 LP అంటారా, లేకపోతే రాసుకో 10 LP అంటారా? నడుచుద్దా ఇవన్నీ చెప్తే? ట్రూ. నేను ఇవన్నీ చెప్పేది రియల్ థింగ్స్.
నడవదు. అవన్నీ ఎలా ఏంటనేది కమ్యూనికేషన్ క్లాసెస్లో నేర్పిస్తాం. తర్వాత మళ్ళీ అగైన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ జరుగుతాయి నీకు. నువ్వు లాజికల్గా ఎలా థింక్ చేయాలి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్లో యూ ఆర్ గోయింగ్ టు లర్న్. అదేంటండి మళ్ళీ చెప్తున్నాను మ్యామ్, ఈ 6 months ఇంకా మనం ఫైనల్ అవ్వాలి, మనకి జాబ్ తెచ్చుకోవడం. దట్స్ మై గోల్. 5 to 6 months నేనైతే క్లియర్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ నేను చేసి చూపిస్తాను మీకు. ఇది ఫైనల్ ఇంకంతే. నీకు జాబ్ రావాలి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. నాకైతే వేరే ఆప్షన్ లేదు ఇంకా. మీరు కూడా అలా ఉండండి. సో ఎందుకు రాదు చూద్దాం. చూసినది ఏముంది మ్యాన్, సింపుల్ మ్యాన్. ఇదంతా జాబ్ తెచ్చుకోవడం అనేది మీ మైండ్ సెట్ మ్యాన్. ఫస్ట్ నేను ఇది మన స్టూడెంట్స్ అందరికీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటాం. ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఇక్కడ రోడ్డు మీద మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. మీ హాస్టల్ ఇక్కడ నుంచి 1 kilometer దూరం ఉంది అనుకుంది. 1 kilometer దూరం ఉంటే మీకు అసలు ఏం, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళమంటే నిదానంగా అటు ఇటు చూసుకుంటా అంతా చూసుకుంటా, మన బడ్డెన్ లేదు, మనకు హంగర్ లేదు కాబట్టి చక్కగా నిదానంగా 1 గంటకి వెళ్తాం హాస్టల్కి. 1 kilometer గంట పడుతుంది మనం వెళ్ళటానికి. అదే మీ వెనకమాల ఏదైనా ఒక టైగర్ పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకో, నీలో ఇంకో హుసేన్ బోల్ట్ వస్తారు తెలుసా, అవునా కదా? 2 స్టెప్స్లో 2 నిమిషాల్లో 2 నిమిషాల్లో పడితే 1 నిమిషంలో నీ హాస్టల్లో పడుతావు, అవునా కదా? కెరియర్ కూడా అంతే. కెరియర్ మీ పేరెంట్స్ డబ్బులు సంపాదించి వాళ్ళు కష్టపడి నీకు డబ్బులు పంపించినంత వరకు నీకు అందరూ తెలియదు. ఎందుకంటే నీకు ఆ వాల్యూ తెలియదు. ఆ డబ్బులు ఎలా వస్తుందో నీకు తెలియదు. ప్రశాంతంగా ఇక్కడ హాస్టల్లో రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటావు. రేపొద్దున నీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, నీ డబ్బులు నువ్వు సంపాదించుకోవాలి, నీ డబ్బులు నువ్వు ఎర్న్ చేసుకుని నువ్వు బతకాలని సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు చుక్కలు కనపడతాయి. అప్పుడు మన బీటెక్ డిగ్రీ మనకు ఉపయోగపడదు. నువ్వు చూసిన ఈ రీల్స్ ఉంటాయి చూసారా, నువ్వు చూసిన రీల్స్ ఉపయోగపడవు నీకు. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు, అప్పుడు చుక్కలు కనపడతాయి నీకు. రియల్గా స్ట్రగుల్ స్పేసెస్ వచ్చి ఇంత దూరం వచ్చాను కాబట్టి ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ దట్ క్లియర్లీ మెన్. సో నేను 0 నుంచి వచ్చా, నవ్ ఐఎమ్ నాట్ 0. సో ఐఎమ్ మేకింగ్ మెనీ థింగ్స్. సో ఇట్ ఇస్ క్లియర్ ఫర్ యూ మై ఫ్రెండ్. ఐ విల్ షో యూ ద రియాలిటీ చూపిస్తాను మీకు నేను. ఇక్కడ నేను ఏది కూడా బ్లఫ్ చేయను, ఏది థియరీ మాట్లాడను, ప్రతిదీ ప్రాక్టికల్గానే మాట్లాడతా, ప్రాక్టికల్గానే చేసి చూపిస్తా. దట్స్ నథింగ్ మోర్. అది కూడా నీకు ఇంటర్వ్యూకి వెళ్తే రేపొద్దున నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి ఏ నాలెడ్జ్ కావాలి అదే చేసి చూపిస్తా. అంతేగాని వేరే ఏదో ఊరికే చెప్పేసి మాటలు చెప్పి ఇది ఉండదు. దట్స్ నథింగ్ మోర్. వెరీ క్లియర్. అదేనండి, క్లియర్ మ్యాన్. నా యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత మేము మాకు ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది, గట్ అని, గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ అనేది. ఒక 80% ఆఫ్ ద కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రోజుకు ఒక 4 గంటలు ఇక్కడే కూర్చోబెట్టి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ట్రైనింగ్ ఇస్తాం. అసలు మీరు కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎలా, మన ప్రోగ్రామ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. ఇంకా మన ఇంటర్మీడియట్లో ఎంసెట్కి ప్రిపేర్ అవుతాం కదా మనం, ఆ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ఉంటుంది నచ్చినది. అప్పటి వరకు మీరు ఓన్గా ఎలా చేయాలి ఏంటని నేర్పించి తర్వాత ఒక 45 days you'll be having the intensive program అనమాట మీ జాబ్ కోసం వచ్చే. సో నెక్స్ట్ 6th మనకు బాగా నచ్చేది ప్లేస్మెంట్స్. మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి నేను జాబ్ ఇస్తా అని చెప్తే నేను ఫేక్. అసలు అది ఎవరు చెప్పినా నమ్మొద్దు. మీరు ఎవరు జాయిన్ అయిపోండి జాబ్ ఇస్తానన్నారంటే అది ఫేకే, నమ్మొద్దు. ఎవరు నీకు జాబ్ ఎవరు, నో డౌట్ అందులో. ఎవరు జాబ్ తెచ్చుకోవాలంటే నీ నాలెడ్జ్ నీ స్కిల్సే జాబ్ తెచ్చుకుంటారు. ఇంటర్వ్యూ కావాల్సింది నీ దగ్గర ఉంటే నీ జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. వచ్చినది ముందు ఎవరన్నా పిలిచి నువ్వు ఇది నేర్చుకో నేను జాబ్ ఇచ్చేస్తా ఇదంటే అది ఫేక్. దట్స్ ఇట్, నథింగ్ మోర్. సో మా దగ్గర ఉన్న ప్లేస్మెంట్ టీం పని ఏంటంటే మాకు ఒక 20-25 మెంబర్స్తో వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీం ఉంది. వీక్యూబ్ అనే చిన్న ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఇస్ వెల్ స్ట్రక్చర్డ్ బిగ్ ఆర్గనైజేషన్ ఇది. ఓకేనండి. సో ఇక్కడ మేము మా 20 మెంబర్స్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యి దే విల్ బి ఆస్కింగ్ ద కంపెనీస్ లైక్, బాస్ మా దగ్గర ట్రైన్ స్టూడెంట్స్ ఉన్నారు, మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇక్కడ రండి, లేకపోతే మా వాళ్ళని అక్కడ పంపిస్తాం అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేస్తారు? నేనా? ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది మీరే కదా. మీరు చేయాలంటే నాలెడ్జ్ ఉండాలా వద్దా? అది కూడా మీరు ఆలోచించకుండా మేము ఎవరో ఊరికే జాబ్ ఇచ్చేస్తారు డబ్బులు కట్టినంటే నమ్మితే మీరు అమాయకులు. వచ్చినది. సో మనం అంత అమాయకం ఉన్నంత రోజులు మనల్ని ఎవరు కూడా చీట్ చేస్తూనే ఉంటారు. వచ్చి వెరీ క్లియర్, ఒకటే చెప్తున్నా, క్లియర్ లైన్ చెప్తున్నా. సబ్జెక్ట్ ఉంటే నీకు కెరియర్ ఉంది, సబ్జెక్ట్ లేకపోతే నీకు కెరియర్ లేదు. ఇందులో నువ్వు జాయిన్ అవ్వపో, నాకు రెండో మాట లేదు. సింపుల్. నీకు ఎలా సబ్జెక్ట్ నేర్పించాలో నీకు 0 అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియని దగ్గర నుంచి సబ్జెక్ట్ నేర్పిస్తా. నువ్వు నన్ను ఫాలో, ఇక్కడ నుంచే నీకు జాబ్ వస్తుంది, నో డౌట్ ఉంది. ఆ జాబ్ తెచ్చే బాధ్యత కూడా నాది. నువ్వు నన్ను ఫాలో ఇచ్చాను సబ్జెక్ట్ నేర్చుకుంటే. దట్స్ ఇట్. ఓకేనండి. సో వీక్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లర్నింగ్ మ్యాన్, నో డౌట్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఇంటెన్సివ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం నీకు. ఆ ఇంటెన్సివ్ సర్టిఫికేట్ ఏంటంటే, సో వీఆర్ ప్రొవైడింగ్ లైక్ మీకు ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేసేవనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇంటెన్సివ్ సర్టిఫికేట్. దట్స్ ఇట్. మీతో ఒక ప్రాజెక్ట్ చేయించి ఎలా ప్రాజెక్ట్ చేస్తాం కదా, దానికి తగ్గట్టు ఒక ఇంటెన్సివ్ సర్టిఫికేట్ ఇస్తాం. ఇక్కడ ముందు మీరు నా గురించి మీకు ఎవరైనా మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే, నా ఓల్డ్ స్టూడెంట్స్ మీ దగ్గర ఉంటే అడగండి. నా వే ఆఫ్ టీచింగ్ అంటే ముందు నేను డైనమిక్గా ఉంటాను. నేనేదో ఇక్కడ స్లైడ్ ప్లే చేసి చదవటం కానీ, ఎక్కడో కోడ్ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయటం కానీ ఉండదు. 4 లైన్లు అయినా 400 లైన్లు అయినా సరే మీ ముందే రాసి చూపిస్తా. ప్రతి లైన్ ఏం చేస్తుందో, ఎందుకు రాస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా టార్గెట్ మీకు మాన్యువల్గా ముందు ప్రోగ్రామింగ్, మాన్యువల్ థింకింగ్ రావాలి. దట్స్ ద టార్గెట్. తర్వాత ఏ టూల్స్ యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది.
అనేది నా గోల్. క్లియర్. నేను డైనమిక్గా ఉంటే ఇప్పుడు ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసిన నేనే చెప్తాను, ఇంకోటి చెప్పరు. పైథాన్ ఫుల్ స్టాక్ అంటే శ్రీనివాస్ ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ మొత్తం నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అవుద్ది. నేనేం మాట్లాడుతాను, మీరు ఏమన్నారో క్లారిటీ ఉంటుంది, దాని ప్రకారం వీళ్ళుకో. ఎవ్రీడే నేను మాట్లాడే క్లాస్ రికార్డ్ అవుతుంది. ఎవ్రీడే మీకు రికార్డింగ్ పంపిస్తారు, మళ్ళీ రికార్డింగ్ సపరేట్ ఫీజ్, నోట్స్కి సపరేట్ ఫీజ్, ఇలాంటివి ఉండవు. ఫస్ట్ డే నువ్వు ఏదైతే మాట్లాడుకున్నావు అదే ఫీజ్ ఖచ్చితంగా మొత్తం. ఓకేనండి. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇది 5 to 6 months కోర్స్ అని చెప్పాను కదా. ఈ 6 months లో నువ్వు మధ్యలో ఎక్కడన్నా ఈ ఎగ్జామ్స్కి వెయిట్కి బ్రేక్ అయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వచ్చి జాయిన్ అవ్వు. నేను ఎవరు ఇది అడగరు, ₹1 కూడా ఎక్స్ట్రా అడగదు. అండ్ ఇప్పుడు కొన్ని క్లాసులు మిస్ అయ్యావు, కానీ క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ ఇంకో నాది ఇప్పుడు మీరు ఒక బ్యాచ్ అండి, నెక్స్ట్ బ్యాచ్ ఆ కాన్సెప్ట్ జరుగుతుంది, అక్కడికి వచ్చి కూర్చో. నేను ఎవరు రావద్దని చెప్పు. వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ టు ద స్టూడెంట్స్ అండి. ఇట్స్ ఒకటే మా టార్గెట్, నీ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రావడం కోసం నువ్వు ఏదైతే చేస్తావు, నువ్వేం కాకుండా ఊరికే ఖాళీకి వచ్చి కూర్చుంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఓకేనా? ఇదండి ద కోర్స్ కరికులం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. నౌ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగచ్చు. సమాధానం చెప్పకపోతే నువ్వు ఎందుకు చెప్పలేదు శ్రీనివాసం కూడా అడగదు. దట్స్ ఇట్, అదే మొత్తం. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా కన్స్ట్రక్ట్గా మాట్లాడుతాను ఒకసారి ఆలోచించు. నాకు తెలుసు ఇప్పుడు నేను వీక్గా, ఒకవేళ నా దగ్గర అంత సబ్జెక్ట్ లేకపోతే మీరు బీటెక్ స్టూడెంట్స్ చెలరేగిపోతారు. నేను మాట్లాడేది ఎందరో నన్ను క్వశ్చన్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. మీకు ఇప్పుడు లేదు, మనోడి దగ్గర ఏదో మ్యాటర్ ఉందని ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ రివర్స్ ఏదైనా క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి ఇదే అవుద్దని చెప్పి. ట్రూ, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూ మ్యాన్. సో మ్యాన్ మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ బుక్ చదివి చెప్పట్లేదు మ్యాన్, నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. నేను హార్డ్ కోర్ డెవలప్మెంట్ టీమ్స్లో వర్క్ చేశాను కాబట్టి అది షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫాలో అయ్యే కాన్సెప్ట్ నో బుక్, నువ్వు చదవద్దు, నువ్వు బయాడ్ చేయదేది ప్రాక్టికల్గా నేర్చుకో. దట్స్ ద కాన్సెప్ట్. వచ్చిన అంతేగాని ఏదో నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేయటం, మీరు పొద్దున్న సాయంత్రం దాకా గట్టికి బట్టి పట్టడం, మళ్ళీ నా దగ్గరకు వచ్చి రేపు అప్పు చెప్పడం, అట్లాంటివి ఏమఉండవు. ఇక్కడ నేర్చుకునేది ఏదో జెన్యున్గా నేర్చుకుందాం. సో దాంతోనే మనం జాబ్ తెచ్చుకుందాం. వచ్చే ఇక నాస్ మీ క్వశ్చన్స్. S1 డైలీ 2 hours, 1 hour క్లాస్ నేను చెప్తా, 1 hour మీతో ప్రాక్టీస్ చేస్తా. ఆ క్లాస్ చెప్పిన దాని కంటెంట్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ S1. ఇంకా మిగతా వాళ్ళు అడగండి మరి, ఏం క్వశ్చన్స్ అడగండి. మీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాకు తెలుసు. శ్రీనివాస్ మనకి ఏం అవసరం లేదంటే కదా, ఏ టూల్సే మొత్తం చేసుకుంటున్నట్టు కదా, అంతేగా అన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోవాలి? మీ క్వశ్చన్స్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మేము ఆన్సర్ చేసా. ఏ టూల్స్ చేస్తున్నాయి కాదనట్లా, నీకు అవి ఏం చేస్తున్నాయో తెలియనప్పుడు యూ కెనాట్ డూ ద థింగ్స్. దర్శనం నెక్స్ట్ చెప్పండి. మంచి వెరీ గుడ్ క్వశ్చన్. పక్క ఇన్స్టిట్యూట్ ఒకసారి నువ్వు డెమోకి అటెండ్ అల్లి చూడు. ఇంత క్లారిటీ కానీ ఇంత ప్రాక్టికల్గా కానీ ఏ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయరు. అది నువ్వు ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. క్లియర్గా చెప్తాను. ఇంత క్లియర్గా నా ఆబ్జెక్ట్ ఒకటే నీకు జాబ్ తీసుకురావాలి. నీ జాబ్ తీసుకురావడం కోసం ఇది కావాలి నీకు. ఇది నేను ప్రాక్టికల్గా లైవ్లో కోడ్ చేసి చూపిస్తా. నాకు తెలిసి మెజారిటీ ఇన్స్టిట్యూట్లో లైవ్లో కోడింగ్ అనే కాన్సెప్టే లేదు మరి. మీకు తెలీదు. KPHP కాదు, హైదరాబాద్లో ఉన్న 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 లేదు, 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 100 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో 90% ఇన్స్టిట్యూట్లో లైవ్ కోడింగ్ చేయరు. నువ్వే క్వశ్చన్ నేను లైవ్లో కోడ్ చూపిస్తాను. ఎలా రాస్తున్నానో కూడా చెప్తాను మీకు. నేను అర్థమైంది మేడం ఫ్రెండ్. లైవ్లో కోడ్ రాయలు కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ చెప్పే చాలా మంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నాలా వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కాదు. అర్థమైంది మీకు? కాలేజీలో అక్కడ టీచర్స్ వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ నేను వర్క్ చేసి చెప్తున్నా. సో నాకు లోపల సిచ్యువేషన్ చేయడం ఐడియా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ చేయడం నాకు క్లారిటీ ఉంది. నేను మీలాంటి స్టూడెంట్స్ చాలా మందిని ట్రైన్ చేశాను కాబట్టి మీరేం మిస్ అవుతున్నారు నాకు తెలుసు, కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు తెలుసు. గ్యాప్ బ్రిడ్జ్ చేస్తా. నువ్వు నన్ను ఫాలో, నువ్వు నీకు జాబ్ రాకపోతే నేనే ఇస్తా జాబ్. హాన్సి చెప్తున్నాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు నన్ను ఫాలో అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోండి చాలు. సబ్జెక్ట్ కూడా 100% నేర్చుకోవద్దు. మళ్ళీ ఎందుకు మీరు ఇబ్బంది పడద్దు. 70% నేర్చుకోండి చాలు. మీకు జాబ్ రాకపోతే నేను వీక్లో నేను జాబ్ ఇప్పిస్తాను. మీకు జాబ్ వచ్చిన దాకా నేను మీకు జీతం ఇస్తా, శాలరీ ఇస్తా. అది కూడా ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, సేవ్ చేసి పెట్టుకో. దట్స్ ఇట్ మ్యాన్. వేరే ఇన్స్టిట్యూట్కి మన దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టికల్గా నేర్పిస్తాం. మన గోల్ క్లియర్, జాబ్ ఓరియంటెడ్ గోల్. దట్స్ ఇట్. ఇంకా జాబ్ రావాలి నీకు, అంతే. నా టార్గెట్ అయితే అదే. నువ్వు నన్ను ఫాలో అయితే నీకు వస్తుంది జాబ్. మ్యాన్ ఈ హార్డ్ టైమ్స్లో కూడా ఏప్రిల్ మంత్లో పైథాన్ ఫుల్ స్టాక్లో 14 members జాబ్ వచ్చింది. మే నెలలో ఇప్పుడు ఎంత ఇవాళ 25th కదా, 25th 12-13 members ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఇది హార్డ్ టైం. నన్ను ఫాలో, నీకు జాబ్ ఈజీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడే నేర్చుకుని ఇక్కడే ఇదని కాదు, నేను నేర్పించే స్టైల్ ఎలా ఉంటుందంటే నీ కెరియర్లో ఉపయోగపడుతుంది. ఇది నీ కెరియర్లో ఉపయోగపడుతుంది. నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా నీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాను నేను. నువ్వు జాబ్ తెచ్చుకుంటావు, ఎక్కడైనా సరే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తావు. వచ్చినది ముందు. ఓకే క్లియర్. సో ఎస్ దినేష్, ఇట్స్ ఆల్ అబౌట్ ద సీజన్ అండి. ఇప్పుడు మీరు ఇంత ముందు క్లాస్లో మీరు చూస్తే 30 members ఉన్నారు.
30 మెంబర్స్, 25 మెంబర్స్, 30 మెంబర్స్ ఉంటారు. అది సీజనల్ దినేష్. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎక్కువ మంది ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం కొంచెం గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సీజన్ కాకపోతే తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. దక్షిణ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే నేను ఈజీగా అందరితో ఇంటరాక్ట్ అయ్యి చేసే బాధ్యత నాది దక్షిణ దినేష్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అది మీరు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆన్లైన్లో 1,00,000 మంది ఉన్నా కానీ ఒకటేగా, అవునా కదా జనరల్గా. ఎస్, చిన్నది ముందు ఓకే. మీరేమో కొంచెం అడగండి మ్యాన్, అదేం పర్లేదు. లేదా నన్ను అడగమంటారు మిమ్మల్ని ఏమన్నా? నేను డిమోటివేట్ చేయట్లేదు మ్యాన్, రియాలిటీ చెప్తున్నాను మ్యాన్. ఎందుకంటే షుగర్ కోటెడ్ మాటలు వద్దు. ఏదో షుగర్ కోటెడ్ మాటలు చెప్పి ఇది అది ఇది అని అది వద్దు. రియాలిటీ అర్థం చేసుకుందాం, దట్స్ ఇట్. రియాలిటీ ఒకటే, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో నీ జాబ్ వస్తుంది, దట్స్ ఇట్. అంతే, అదొకటే రియాలిటీ, నాకు తెలిసిన రియాలిటీ. సరే, మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐఎమ్ డన్ ఫర్ టుడే. మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. రేపు ఇదే టైం క్లాస్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. రేపు ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ స్లోగా, రేపు ప్రాజెక్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాజెక్ట్ అసలు మీతో ఏం చేయించబోతున్నాను, అసలు ఏంటి నా ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్లియర్ విజన్ తీసుకొస్తా మీకు. విజన్ తీసుకొచ్చి రేపొద్దున మనం ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయబోతున్నాం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఐ విల్ బి జంపింగ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ జంప్ అవుతాం. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ టుడే. థ్యాంక్ యూ.